దేవుడు కాలాతీతుడు అని పెద్దలు చెప్తారు. బైబిల్ గ్రంథం కూడా దేవుడు కాలానికి అతీతుడు అని బైబిల్ కూడా సాక్ష్యం ఇచ్చింది. ఇంకా ఏమని చెప్పింది బైబిల్ అంటే, కాలమే దేవుడు లేదా దేవుడు కాలమై కూడా ఉన్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ప్రసంగి గ్రంథములో అదృష్టవశము చేతనో కాలవశము చేతనే ఇది జరుగుననే మాట ఉంది. గతంలో మీకు చదివి వినిపించాను. వడిగలవారు పరుగులో గెలవరు, బలవంతులు యుద్ధములో గెలవరు, జ్ఞానము గలవానికి అన్నము దొరకదు అనే విషయాలు మాట్లాడుతూ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే ఇది దొరుకుతున్నది అన్నాడు. అదృష్టం అంటే ఎవరో, కాలం అంటే ఎవరో గతంలో ధ్యానంలో మీకు తెలియజేశాను. మళ్ళా దాని గురించి వివరిస్తే ద్వితీయోపదేశం అవుతుంది కనుక అవసరం లేదు, అది యూట్యూబ్లో ఉండవచ్చు. అయితే దేవుడు కాలాతీతుడు అని ఎందుకు అన్నాను అంటే, దేవుడు రేపు మనకేం జరిగిద్దో మనకు తెలియదు, కానీ దేవుడు ముందే ఎరుగున్నాడు. మనం పుట్టక మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు. పెద్దోళ్ళు చెబితే కొద్ది గొప్ప తెలుస్తుంది కొన్ని సంగతులు. అసలు మనం పుట్టక మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకి తెలియదు, ప్రస్తుతం కూడా జరుగుతున్న కాలమే మనకు తెలుసు. ఇప్పుడు నేను ప్రసంగం మొదలుపెట్టాను, ఇది ఎన్ని గంటలకు ఆగిపోయిద్దో మీకేం తెలుసు? మొదలుపెట్టిన నాకు కూడా ఏమీ తెలియదు. ఇది కూడా కాలవశములోనే ఉన్నది, అదృష్టవశంలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కాలమై ఉన్న దేవుడు కనికరిస్తే పెందలాడి మీరు బయటపడతారు. అదృష్టవశము చేత మీరు ఆశీర్వదించబడితే సకాలంలో విడుదల పొందుతారు. లేని ఎడల కనీసం 3 గంటల పాటు మీరు హింసను ఎదుర్కోవలసి ఉండవచ్చు. కాబట్టి మీకు విడుదలైన అంశం ఓ కొలిక్కి రావాలన్న అదృష్టవశము చేత, మీ అదృష్టవశము చేత, కాలవశము చేతనే ఉన్నది. నిజమే కదా. ప్రసంగం మొదలు పెట్టాను, ఎప్పుడు ముగిస్తానో నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో కూడా లేదు. మా చేతుల్లో అంటే లేదు బాబు, నీ చేతుల్లో ఎందుకు ఉండదు? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగించవచ్చు అంటే, అందుకే ముందే చెప్పాను, అది కూడా నా వశంలో లేదు. ఇక్కడికి రావటం వరకే నా పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఏం సంగతో ముందుగానే దేవునికి అప్పచెప్పుకొని వస్తాను ఇక్కడికి. ఎందుకంటే నేనేదో నా సొంత జ్ఞానాన్ని, నా ఆలోచనల్ని, నా మేధా సంపత్తిని అంతా సమకూర్చుకొని నా తలకాయలో పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకో, నా సబ్జెక్టు మీకు వినిపిస్తాను, కానీ విన్న మీలో ఎంతమందికి ఏ మాట అవసరమో అది అందదు. అందరికీ అవసరమైన ఆత్మీయ సత్యం, వారికి కావాల్సినటువంటి పురుకొల్పు సందేశం ఏదన్నా దొరకాలి అంటే అది దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప మానవుడికి సాధ్యం కాదు. మానవుడు తృప్తికరంగా మాట్లాడి ఒక మనుషుని కూడా తృప్తిపరచలేడు. మరి ఇంతమంది కూర్చున్నారు, బోల్డంత ఆస్తో వచ్చారు, దూరాల నుంచి వచ్చారు, శ్రమపడి వచ్చారు, అన్నం మానుకొని వచ్చారు, ఉపవాసంతో వచ్చారు. మీ అందరికీ ఆత్మీయ మేలు కలగాలి అంటే ఇక దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అది జరగదు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే నేను ముందు దేవునికి ప్రార్థన చేయాలి. అలా 1-2 మార్లు ప్రార్థన చేసుకొని ఇక్కడ వచ్చి నేను ఉంటా. కాబట్టి మొదలు పెట్టడమే నా పని, ఇక ముగించటం ఆయన పని. ఇక మధ్యలో ఏమేం చెప్పాలో, ఏది కోడవాలో, ఏది యాడవాలో అంతా ఆయన చూసుకుంటాడు. ఓకేనా? వాక్యం అంతా ఆయన అందిస్తాడు. మధ్యలో మీరు మత్తులు కాకుండాన్నట్లు కొన్ని చమత్కరిస్తుంటాను నేను, అవి నాయి. అర్థమైందా? వాక్యమంతా దేవునిది. మీరు పరధ్యానం వైపు వెళ్లకుండా, మీరు దృష్టి మరల్చకుండా, మీకు ఏకాగ్రత కొరకు అప్పుడప్పుడు ఏదన్నా చమత్కరిస్తే అది నాది. ఎందుకంటే మిమ్మల్ని ఏకాగ్రతలోకి తీసుకొని రావడానికి మరి నేను హల్లెలూయాలు చెప్పించాల్సి వచ్చింది. నా కుస్తీలు నాకు ఉంటాయి. మీరందరూ గ్యాదర్ అవ్వకముందు లైవ్లో సూపర్గా ప్రశాంతంగా వాక్యం చెప్పుకున్నా, గంటలో వాక్యం ముగించేవాడిని. చాలా హాయిగా ఉంది, గొడవే లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరిని నేను కదిలించాల్సిన అవసరం లేదు, అందరినీ ఏకాగ్రతలో తీసుకురావాల్సిన అవసరం లేదు. కెమెరాకి వెళ్ళి చూసుకుంటా హాయిగా నేను మాట్లాడుతూ ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ పాపం లైవ్లో చక్కగా వాక్యం విని తృప్తి చెందేవాడు.
ఎదురొచ్చి కూర్చుంటారు చూడండి. కొంతమంది చాలా చురుగ్గానే ఉంటారు, కొంతమంది కునుకుపాటులోకి వెళ్తుంటారు. మఠాసనం వేసుకొని కూర్చొని తదేక దృష్టితో చూస్తూ ఉంటే కాసేపటికి కునుకుపాటు వస్తుంది అన్నమాట. పడగెత్తిన పాములాగా ముందుకి వెనక్కి అటు ఇటు ఊగుతూ ఉంటారు. ఈ హింస పడలేక నేను చెప్పేది అర్థం కాక నిద్రపోతున్నారా, లేకపోతే ఏదన్నా వాళ్ళు శ్రమ చేసి వచ్చి నిద్రపోతున్నారా, లేకపోతే అసలు ఏందని నా హింస నాకుంటుంది. నా బాధే కాదు, ప్రతి ప్రసంగికుడికి బాధ ఉంటుంది. అందుకే ఏ ఒక్కరికి కూడా కునుకుపాటు రానియకుండా జాగ్రత్త కోసం ఏదన్నా ఒక చమత్కార యుక్తమైన మాట ఉపయోగించడం జరిగింది. అది మనుషుని సంబంధమైంది. వాక్యమే దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. ఇక పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొని కొన్ని అనుభవాలు గుర్తు చేసి దైనందిన జీవితంలోని సంగతులు కానీ ఇత్యాది విషయాలు కొన్ని నా దృష్టిలో తీసుకొస్తాడు. అవన్నీ కలిపి మీతో నేను వాక్యం పంచుకుంటాను. సరే, విషయానికి వస్తాను. ఇప్పుడు ఎప్పుడు ముగిస్తానో అనేది నా వశంలో లేదన్నది ఒకటి అర్థమైంది కదా. ప్రశాంతంగా ఉండండి. ఇక అట్లా ప్రతిదీ మనకి తెలియదు, గతం తెలియదు, భవిష్యత్తు కూడా తెలియదు. ప్రస్తుతమే అది నడుస్తున్నది అర్థమవుతుంటుంది అంతే. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు గతంలోకి వెళ్ళగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, గతంలోకి వెళ్ళగలుగుతాడు, ప్రస్తుతం ఉండగలుగుతాడు, భవిష్యత్తులో కూడా వెళ్ళి రాగలుగుతాడు. అందుకే దేవుడు ఆయన. మనకు లేని సౌకర్యం ఆయనకు ఉంది. ఆయన 3 కాలాలలో ఉన్నవాడు. ఒకప్పుడు లేకుండా ఇప్పుడున్నవాడు తర్వాత ఉండబోడు అనేదేం లేదు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడంతే. రేపేం జరిగిద్దో నీకు తెలియదు. రేపు కాదు, ఇంకా 20 ఏళ్ళకి ఏం జరిగిద్దో కూడా దేవునికి తెలుసు. ఓకేనా? ఈరోజు మన అందరి జీవితాలలో జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా మనకు కొత్తవి కానీ దేవునికి ఎరిగిన సంగతులే. మళ్ళీ చెప్తున్నా, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు కానీ మనకి క్రొత్తవి కానీ దేవుడు అన్నిటినీ కూడా ముందే ఎరుగున్నాడు. దేవునికి ఇవన్నీ పాత సంగతులే. ఎప్పుడు ఇవన్నీ దృష్టించాడు అనేది ఒక ప్రశ్న నన్ను అడగండి. ఎప్పుడు తెలుసు దేవునికి అని అడగండి. అడిగారా? జగత్తు పునాది వెయ్యబడక మునిపే తెలుసట. అసలు క్రీస్తునందు మనం ఎప్పుడు నిర్ణయించబడ్డాం? యేసుక్రీస్తు శిలువ బలిదానం అనేది ఎప్పుడు నిర్ణయించబడింది అంటే అదేదో 2000 ఏళ్ల క్రితం జరిగిన తంతులాగా కనబడుతుంది. కానీ దాని నిర్ణయం అనేది జగత్తు పునాది వెయ్యబడక మునిపే జరిగింది. దేవుడు తన మనస్సులో తలపోసినటువంటి ఆ కార్యం ఏదైతే తలంచాడో ఆ తలంచింది అప్పుడే అయిపోయినట్టు లెక్క. అర్థమైందా? అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది అన్నదానికి సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడు వధింపబడిందో ఒకసారి చూడండి. 2020 సంవత్సరాల క్రితం కాదు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. పాట ఒకటి ఉంది, పాత పాట. ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల. ఎప్పుడన్నా పాట విన్నప్పుడు ఆలోచించారా? అసలు మీకు పాటే తెలీదా? కొంతమంది వినే ఉంటారు. ఎంతమంది విన్నారు ఈ పాట? రైట్. ఆ పాట విన్నప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారా?
ఆదిలో వధింపబడటం ఏంటి, అనాదిలో వధింపబడటం ఏమిటి? ఈ గొర్రెపిల్ల బలిదానం, ఈ యజ్ఞాన్ని గురించి హైందవ సాహిత్యమైన ఋగ్వేదంలో ప్రథమ వేదంగా, తొలి వేదం మలివేదం అని మన సాంఘికలో ఉంటుంది. తొలి వేద కాలం, మలివేద కాలం, ఆర్యులు ద్రవిడులు చరిత్ర చదివితే ఉంటుంది సోషల్ స్టడీలో. అందులో ప్రప్రథమ వేదమైన ఋగ్వేదంలోని 10వ మండలం 9వ సూక్తంలో దాన్ని పురుష సూక్తం అంటారు. టీకా తాత్పర్యం రామకృష్ణ మఠం వారు ప్రచురం చేశారు. చిన్న పుస్తకం దొరుకుతుంది. పురుష సూక్తం అంటే ఇస్తారు, పూజా గదుల్లో పెట్టుకుంటారు. అందులో ఉంటుంది. ఆ పురుష సూక్తంలో సృష్టి చేయడానికి ముందే భగవంతుడు ఆహుతి కావడానికి సిద్ధమయ్యాడు. అలా ఆహుతించుకోవడానికి ఇష్టపడితేనే ఈ జగత్తు చేయుట సాధ్యమైందన్న ప్రస్తావన ఉంది. మళ్ళీ చెప్తున్నా, సృష్టి ఆరంభం అంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే భగవంతుడు తన్ను తాను ఆహుతి చేసుకోవడానికి, తన్ను తాను యజ్ఞంగా సమర్పించుకోవడానికి ఇష్టపడి తనను ఆహుతించుకొని ఇది జరిగించాడు అన్నాడు. అందులోనే ఆ 90వ సూక్తంలో, పురుష సూక్తంలో, ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం, అందులో ఆది సంభూతుని యజ్ఞం అని ఒక విషయం ప్రస్తావించాడు. తొలుత జన్మించిన వాడు అంటే ఈ ప్రపంచము, విశ్వము ఏది నిర్మాణం కాకముందు తండ్రి అయిన దేవునిలో నుండి వెలుపలికి వచ్చినటువంటి వాడు, తొలుత జన్మించిన వాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనల గ్రంథము 2 కీర్తనలో ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాడో తండ్రి, ఆ అద్వితీయ కుమారుడు, ఆ జనితైక కుమారుడు, ఆయన గురించి ఏం చెప్పాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను చేసి ఉన్నాను అనలా, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఏమండి తమ్ముడు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? మొదటి నెల మొదటి తారీఖు 7వ నెల 1988. ఆ తారీఖున నువ్వు పుట్టావు. అంతకుముందు ఉన్నావా నువ్వు? తమ్ముడు అన్నాడు లేను అని. ఎక్కడికి పోయాడు లేక, నేనెక్కడికి పోయానో లేక. చెప్పనా? ఓపెన్గా చెప్తాను, మరోలా అనుకోవద్దు. తల్లి గర్భములో నుండి భూమి మీదికి మనం రాక మునుపు 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నామా లేదా? అమ్మ గర్భములో ఒక పిండముగా రూపుదిద్దుకోక మునుపు నాన్నలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? అబ్రహాం ఎక్కడా, లేవి ఎక్కడా? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. కానీ హెబ్రీ పత్రికలో లేవిని గురించి ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాము షాలేము రాజుకి 10వ భాగం ఇచ్చినప్పుడు, మెల్కీసెదెకు అనే యాజకునికి 10వ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఇలా సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చదువు. ఎలా అనగా, మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అద్దుకో, ఒక వ్యక్తి జన్మకు అసలు కారణం తల్లి, సెకండ్ పార్ట్ అయితే ఫస్ట్ పార్ట్ తండ్రే. జన్మనిచ్చేది తండ్రే. అర్థమైందా? పితరుని గర్భంలో ఎవరున్నారట? లేవి ఉన్నాడట. అసలు ఎలా ఉన్నాడు లేవి? ఒక్కసారి ఆలోచించండి, మైండ్ పోయిద్ది. ఎందుకో తెలుసా? అబ్రహాము మెల్కీసెదెకుని ఎదుర్కొన్నప్పుడు ఇస్సాకు పుట్టాడా? పుట్టలా. ఇస్సాకే అబ్రహాములో ఉన్నాడు. ఇస్సాకే ఇంకా పుట్టకపోతే, ఇస్సాకే అబ్రహాములో ఉంటే, అబ్రహాముకు ఇస్సాకే ఇంకా జన్మించకపోతే, ఇస్సాకు కొడుకైన యాకోబు ఎక్కడున్నాడు?
ఇప్పుడు మా తాతయ్యకి మా నాయనే పుట్టలా. మా నాయనే పుట్టినప్పుడు నేను ఎక్కడున్నా? ఇక నా కొడుకు ఎక్కడున్నాడు? ఎంత ఆలోచించినా మనకు అర్థం కాని ఒక భయంకర విషయం ఇది. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏదో దేవుణ్ణి మొత్తాన్ని చుట్టేసట జేబులో పెట్టుకుందామని ట్రై చేస్తారు కొంతమంది మేధావులు. సాధ్యం కాదు అది. అసలు ఆయన కార్యాలు ఏదో కొద్దో గొప్ప మనకు అర్థమయ్యేటట్టు బయలుపరిస్తే తప్ప మనం జుట్టు బీక్కున్నా అర్థం కానంత భయంకరమైన సంగతులు చేయువాడు దేవుడు. ఆయన గురించి వాక్యం చెప్తుంది, ఆయన మనకు అగోచరుడు. అసలు ఎట్లా చేశావు నాయన అంటే నవ్వుకుంటాడు ఆయన. నీకు సాధ్యం కాదంతా నాకు సాధ్యం కాదనుకుంటున్నావురా పిచ్చోడా, నాకు సమస్తము సాధ్యమే అంటాడు. ఒక్కసారి నేను చెప్పిన విషయం మళ్ళా మీరు ఆలోచించి చూడండి. అబ్రహాము లేవీకి పితరుడు. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. కానీ మెల్కీసెదెకుకి అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అన్నాడు కదా. ఒకరు ఆలోచించండి ఆ పాయింట్ని. ఏ విధంగా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ పరిమాణంలో ఉన్నాడు. ఇస్సాకే ఒక చిన్న జీవకణ రూపంలో ఉంటే, ఆ ఇస్సాకులో యాకోబు మరొక జీవకణ రూపంలో ఉంటే, ఆ యాకోబులో లేవి అనేవాడు మరో చిన్న కణంలాగుంటే, అసలు ఆ కణం యొక్క పరిమాణం ఎంత, ఎలా దాన్ని మనం ఊహించగలం? లేకపోతే ఆ జీవాణువు యొక్క పరిమాణం ఎంత? నెగిటివ్గా ఆలోచించొద్దు. నేను చెప్పే సంగతి పాపం తగిలిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మాన్ని గ్రహించడానికి ట్రై చేయండి అంతే. వాక్యం నిరర్థకం కాదు కదా, వాక్యం అబద్ధం కాదు కదా. మీకు ఇందును గూర్చి ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మనం పాపం చేశాం. ఎప్పుడు చేశాం? ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో పాపాలు చేశామా లేదా? ఆ ఊహ తెలియకముందు మనకే పాపం తెలియదు, అవునా కదా? ఊహ తెలియకముందు మనకు పాపం తెలుసా? తెలియదు. ఊహ తెలిసిన దగ్గర నుండి మనం పాపం చేశాం అని అనుకుంటాం. కానీ ఒక భయంకరమైన నిజం ఏంటంటే, మనకు ఊహ తెలియక మునుపే ఆదాము పాపం చేసినప్పుడే మనం కూడా పాపం చేశాం. ఎందుకంటే ఆదాములో మనం ఉన్నాం. ఆదాము పాపం చేసినప్పుడే మనం కూడా చేశాం. ఎందుకంటే పాపము చేసిన ఆదాములో మనం ఉన్నాం. ఎందుకుంటామేంది ఆదాములో? అట్లెట్లుంటామంటే, మరి అబ్రహాములో లేవి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చెప్పు? అబ్రహాములో లేవి ఎలా ఉన్నాడు? ఏ రూల్ ప్రకారం ఉన్నాడు? ఏ క్రమము చొప్పున ఉన్నాడు? ఏ పద్ధతిలో ఉన్నాడు? ఏ పరిమాణంలో ఉన్నాడో కొంచెం ఆలోచిస్తే మనం ఆదాములో ఎలా ఉన్నామో మనకు అర్థమైపోయిద్ది. అందుకే ఆ పాపం చేసిన ఆదాములో మనం ఉన్నందుననే పాపము మనకు కూడా అంటింది. అందుకే పుట్టుకతోనే అదే ఏబు గ్రంథంలో మహనీయుడు సాక్ష్యం ఇచ్చాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగు జరగదన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి మన పునాది ప్రారంభమైందో ఆ పునాది ప్రారంభంలో ఆ మొదల్లోనే మనం అంటు కట్టబడి ఉన్నాం గనుక ఆ మొదలు తప్పు చేసినప్పుడు దాంతోపాటు అంటు కట్టబడ్డ మనం కూడా అదే పని అయిపోయాం. ఒకని అపరాధ మూలముగా అనేకులు పాపులుగా ఎలాగూ చెయ్యబడిరో, అలాగే ఒకని బలిదానము మూలమున అనేకులు నీతిమంతులుగా చేయబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? పాప బీజంలో నుంచి అసలు ఆదాము అనేటువంటి వ్యక్తి పాపం చేశాడు, ఆయనలో మనం ఉన్నాం. టోటల్గా మన ఉనికంతా కూడా ఆయనతో ప్రారంభమైంది కనుక
ఇప్పుడు మన మూలపితరుడు పాపి, ఆయనతో పాటు మనం కూడా పాపులం. ఇప్పుడు కడపటి ఆదాము అనే మరి ఒకరిని లైన్లో పెట్టాడు దేవుడు. ఆ ఆదాముని పాపం లేకుండానే పుట్టించాడు, ఈ ఆదాములో కూడా పాపం లేకుండానే పుట్టించాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. మొదటి ఆదాము పాప సహితుడుగా పుట్టలేదు, పాపరహితుడుగానే పుట్టాడు. కడపటి ఆదాము కూడా అలాగే పాపరహితుడుగానే పుట్టించబడ్డాడు. అయితే పాపరహితుడుగా పుట్టిన మొదటి ఆదాము తర్వాత పాపము చేసి అందరికీ అంటించాడు. ఇప్పుడు కడపటి ఆదాము లైన్లోకి వచ్చి పాపరహితమైన జీవితం జీవించి ధర్మశాస్త్రం అంతటి నీతిని నెరవేర్చి సంపూర్ణుడై ఇప్పుడు ఈ పాదిలో నుండి, ఇక్కడ ఈ అంటు నుండి మనల్ని వేరు చేసి ఆ కడపటి ఆదాముకు తండ్రి అయిన దేవుడు మనల్ని అంటుగట్టాడు. అర్థమైందా? ఈ మూలంలో నుంచి తీసి టోటల్ మూలాన్నే మార్చి పడేసి మరో మూలంలో కలిపాడు. ఇప్పుడు ఆదాం పాపం చేసినప్పుడు ఆదాములో మనం ఉండి అప్పుడే మనం కూడా పాపం చేసినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి యేసుక్రీస్తులో లింక్ చేసినందున యేసు పరిశుద్ధుడు ఎప్పుడయ్యాడో అప్పుడే మనం పరిశుద్ధులం అయిపోయాం. హల్లెలూయా. అది దేవుడు చేసిన కార్యం. మొదటి ఆదాము ఏదైతే తీసుకొచ్చాడో కడపటి ఆదాము దానికి పరిష్కారం సూచించేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఎప్పుడు పాపం చేశాము, అసలు ఎప్పుడు మన పాపం ఎప్పుడుది? ఆదాము చేసినప్పుడే. ఆదాములో మనం ఉన్నామన్నా. ఒరే పిచ్చోడ, ఆదాములో ఎట్లుంటాంరా నాయన మనం? మరి ఆదాములో లేకుండా ఎక్కడి నుంచి వచ్చాం మనం? నాకు తెలియక అడుగుతా, చెప్పండి. ఆ మొదటి మానవుల్లో లేకుండా ఎక్కడి నుంచి వచ్చాం? గాల్లో ఏమన్నా పుట్టామా? స్వయంభూలమా? లేదే, అందరికీ మూలాధారం అతనే కదా, అక్కడి నుంచే కదా వచ్చాము. ఏ లాజిక్ ప్రకారం చెబుతున్నామంటే ఇప్పుడు చూపించే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు కదా, అబ్రహాము మనవడి కొడుకైనటువంటి, అంటే ముని మనవడైన లేవి అబ్రహాములో ఉన్నాడని వాక్యం చెప్పింది. ఎలా ఉండుంటాడు అని ఆలోచించి ఆ జుట్టు బీక్కు నాకు అర్థం కాల. మీకేమైనా అర్థమైతే ట్రై చేయండి. కాదు, మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది ప్రయత్నం చేస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒక్కటే నమ్మాలి, ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే, అంతే. దేవుని కార్యాలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతే సంగతులు. ఇక హాస్పిటల్లో చేరి, మానసిక రోగుల హాస్పిటల్లో చేరి రథములేమి పైన తిరుగుచున్నవి అనాల్సి వచ్చింది. ఆయన చెప్పాలి ఇది ఇలా సాధ్యమైద్ది, ఇది ఇలా సాధ్యమైద్ది అని ఆయన చెప్తే, ఓహో దేవా అదే సంగతి అని విరిమోహం వేసుకొని చూడటం తప్ప మనకేమీ తెలియదు. మరి దేవుడికి సమస్తము తెలుసు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆది సంభూతిని గూర్చిన ప్రస్తావన ఋగ్వేద సంహిత 10వ మండలము 9వ సూక్తంలో చెప్పాడు. ఏమనంటే, తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. తొలుత జన్మించిన వాడు యజ్ఞమున యజించబడినాడు. యజ్ఞము జరిగింది. ఎక్కడ జరిగిందంటే దేవుని మనస్సులో జరిగింది. దేవుడు మనస్సులో ఒకటి అనుకుంటే జరగకుండా ఆగిద్దా? భూమి ఆకాశాలు తల్లక్రిందులైనా సరే దేవుడు అనుకున్నది జరిగి తీరిద్దంతే. కాబట్టి తన అద్వితీయ కుమారుని ఎప్పుడు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు అంటే, అసలు ఈ జగత్తు ఏది నిర్మింపబడక మునుపే తండ్రి అయిన దేవుడు కుమారునితో మాట్లాడాడు. కుమారుడా, మనం విశ్వ నిర్మాణానికి పూనుకుంటే విశ్వం పాపంలో బందీ అయిపోతుంది. దాన్ని పాపబంధకాల్లోంచి విమోచించాలంటే మరి విశ్వ నిర్మాణకుడు అయిన నీవు యజ్ఞం కాక తప్పదు. విశ్వం నీ ద్వారానే నిర్మింపజేస్తాను. నీ చేతులతో నీవు నిర్మించిన ఆ విశ్వమంతటి పాప విమోచనార్థమే మళ్ళా నువ్వే ప్రాయశ్చిత్త యజ్ఞం కావాల్సి ఉంటుంది. అలా జరిగితేనే నీకు సాటి అయిన సహాయం అందులో నుండి తీయటం సాధ్యమవుతుంది నాయనా. మరి నీకు ఇష్టమేనా? ఆనాడే అన్నాడు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక అని. హల్లెలూయా.
అప్పుడే అన్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రిలో నుండి అప్పుడే బయటకు వచ్చాడు. బయటికి రాకముందు ఉన్నాడా లేదా తండ్రిలో? తమ్ముడు అన్నాడు, నేను పుట్టక మునుపు లేనన్నా అని. ఎందుకు లేవు నాయన? ఉన్నావు. అర్థమైందా? ఆదాము ఉన్నప్పటి దగ్గర నుంచి మనం ఉన్నాం నాయన. అయితే రూపు దాల్చలేదు, వేరే ఆకృతిలో ఉన్నాం. ఇక మనకు సమయం ఆసన్నం అయినప్పుడు, ఇన్ని సంవత్సరాలకి ఇన్ని తరాలకి మన గడియ వచ్చినప్పుడు మనం ఇలాగూ లైన్లోకి వచ్చాం, లైవ్లోకి వచ్చాం. దేవునికి మహిమ. ఓకే, అట్లాగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. అంటే ఆయన కని ఉండక మునుపు ఆయన ఉన్నాడా లేడా? అద్వితీయ కుమారుడు ఉన్నాడా లేడా? అరే, అసలు ఆయన లేని కాలమే లేదు. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి కుమారుడు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి నేను కూడా మా డాడీలో ఉన్నా. ఆదాము ఎప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి మనం బ్యాచ్ మొత్తం మనందరం అప్పటి నుంచే ఉన్నాం. అర్థమైందా? యేసయ్య ఉనికి అర్థం కావటం కోసం మనల్ని పోల్చి చెప్తున్నా, దానికి లేఖనాధారం చూపించా. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఎప్పుడు నిర్ణయం అయిపోయింది యజ్ఞం? ఆదిలో వధింపబడింది గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడింది అనే పాట ఎందుకు పాడారు? అసలు ఈ సృష్టి జరగక మునుపు గొర్రెపిల్ల యజ్ఞం కావటం ఏమిటి? ఆ సంగతి బైబిల్ చెప్పింది, దాంతోపాటు ఋగ్వేద సంహిత కూడా చెప్పింది. ఆది సంభూతుడు అన్నాడు, అంటే తొలుత జన్మించి, ఆది అంటే ప్రారంభం, సంభూతుడు సంభవించినవాడు అంటే పుట్టినవాడు. తొలుత పుట్టినవాడెవరు? ఈ విశ్వమేది నిర్మాణం కాకముందు తండ్రి అయిన దేవునిలో నుండి వెలుపటికి వచ్చినవాడు కుమారుడే. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదు అన్నారు. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు. పుత్రుడు తలకొరివి పెడితే ఆ తలకొరివి పొందినటువంటి తండ్రి పున్నామ నరకం నుండి తప్పింపబడి మోక్షాలను సిద్ధింపజేసుకుంటాడు అని పండితోత్తములు చెప్పారు. నాకు డౌట్ వచ్చింది ఆ పాయింట్లో. పుత్రుడు తలకొరివి పెడితే తండ్రికి మోక్షం వచ్చింది అన్నారు కదా. తండ్రి పాపే, ఆ పాపి నుండి పుట్టిన ఈ కుమారుడు కూడా పాపే. ఆ చచ్చిపోయిన పాపికి బతికున్న పాపి తలకొరివి పెడితే ఆ పాపి మోక్షానికి ఎట్ట చేరతాడు? ఇద్దరు పాపులే కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పుత్రుడు అంటే మనకు పుట్టిన కొడుకు కాదు. మనమే పాపులం అంటే మనకు పుట్టినోడు ఇంకా డబల్ పాపి. తెలుసు మనకు ఆ సంగతి కాదా? అవునా? కాబట్టి ఆ పాపి ఈ పాపికి తలకొరివి పెడితే మోక్షానికి పోయేదేం లేదు. కానీ ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు ఎవరు? మానవ పుత్రుడు కాదు, దైవపుత్రుడు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడే మానవ పుత్రుడుగా జన్మించి మనుషుల అపరాధముల నిమిత్తము ప్రాయశ్చిత యజ్ఞముగా తన్ను తాను బలి చేసుకొని అందరి ప్రాయశ్చిత్తం, అందరి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేగిస్తే తప్ప, ఆ పుత్రుడు ఈ కార్యం జరిగిస్తే తప్ప ఎవడికి కూడా పున్నామ నరకం తప్పదు అని దాని భావం. ఎవరా పుత్రుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకవ్వును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకవ్వును.
దేవునికి మహిమ. ఏం చేయాలంట? కేవలం ఉచితం అన్నట్లు, కేవలం నమ్ముకుంటే చాలు పరలోక జీవం మనకి లభిస్తుంది అని చెప్తున్నాడు. సరే, విషయానికి వద్దాం. మళ్ళీ ఎక్కువ పొడుగుపోతే మీకు అర్థం కాదు. ఏమండి, యజ్ఞ పశువు ఎప్పుడు వధింపబడింది? జగత్తు పునాది వేయబడక మునుపే వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథమందు అన్నాడు, ప్రకటన 13:8. కాబట్టి అసలు మన కోసం యేసు బలిదానం అనేది, ప్రాయశ్చిత్తం అనేది ఎప్పుడు నిర్ణయించబడింది? అసలు ఈ విశ్వం నిర్మాణం కాక మునుపే, ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయం అయిపోయింది. అలా చేస్తే, అలా నిర్ణయించుకొనే ఈ సృష్టి చేయాలట దేవుడు. అది పురుష సూక్తం చెప్పింది. భగవంతుడు తననే ఆహుతి చేసుకొని ప్రపంచములను జీవులను నిర్మించాడన్నది పురుష సూక్తం. అందులో మన ఎందుకు వాళ్ళ పుస్తకాల్లో మన మ్యాటర్ ఎందుకు ఉంటుందా అంటారు కొంతమంది. వాళ్ళ అమాయకత్వానికి జాలేస్తూ ఉంది. నీకు తెలియకపోతే తెలియనట్టుండు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పౌలు ఇట్లా సువార్త చెప్పాడు బాబు అని పాపం పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది. నేను కూడా అదే చెప్తున్నా. భారతదేశంలో హైందవ సోదరులకు సువార్త ఇలా చెప్పాలి, ఇలా చెప్పిన శుక్రవారమే నేను చెప్పినట్టున్నా దీని గురించి. ఎందుకో మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు నా జ్ఞాపకంలోకి చెప్తున్నా. అంటే మీరు భారతీయ ఋషులు నమ్ముతున్నటువంటి వేదాలు దైవ ప్రేరేపితాలని నమ్ముతున్నారా అని ఓ ప్రశ్న వేశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలిగింది, ఇందుకు తిరుగులేదు. మరి వేదంలో చెప్పబడిన సంగతులు కొన్ని యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని మీరు బోధిస్తున్నారు కదా, మరి వేదాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడ్డాయని మీరు ఒప్పుకుంటున్నారా? వాళ్ళ ఆనందం ఏంటంటే, అబ్బా భలే ప్రశ్న వేశాం, భలే ఇరికిచ్చాము, అయిపోయారు, క్లీన్ బౌల్డ్ అయిపోయారని వాళ్ళు చంకలెగరేసుకుంటే ఈ ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నే కాదు, వాళ్ళు వెయ్యని చాలా ప్రశ్నలు వేసుకొని సమాధానం రెడీ చేసుకొని కూర్చున్నామని సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అన్యులకి బాధ కలగాల్సింది అన్యులకి. ఎందుకంటే ఇలా కన్విన్స్ చేసి మా వాళ్ళని యేసుప్రభు వైపు మళ్ళిస్తున్నారు, వీళ్ళని నొప్పి పుట్టాల్సింది అన్యులకి, కానీ క్రైస్తవులకు పుడుతుంది. వీళ్ళేం క్రైస్తవులో నాకు అర్థం కాదు. పేరుకి పెద్దవారే కానీ పాపం కొంచెం జ్ఞానం విషయంలో కొరబడినట్టున్నారు. ఆ ప్రత్యక్షత వాళ్ళకి అందకపోతే వదిలేయొచ్చు గాక, కానీ అట్లా కాదు, తమ మేధాశక్తిని చూపించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఆత్మల భారం పక్కన పెట్టేసి సహోదరుని మీద కత్తి దుయ్యం మొదలు పెట్టారు ఈ అజ్ఞానపు సోదరులు. వాళ్ళ కళ్ళు దేవుడు తెరుచునుగాక. అర్థమైందా? వేదాలు కూడా పరిశుద్ధాత్మ, వేదాల్లో క్రీస్తుని గురించి వ్రాయబడి ఉంది, ఆ పోలికలు కనపడుతున్నాయని మీరు అంటున్నారు కదా, అప్పుడు అవి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాసినాయని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే మనం అట్లెట్లు ఒప్పుకుంటా, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడకపోతే మరి ఎందుకు చెప్తున్నావు అంటానికి. ఇంత మాత్రం తెలివి, ఇంత మాత్రం ప్రశ్న. అప్పుడు నేను ఒకటి అడిగా, మరి అట్లయితే ఏథెన్సు ప్రాంతంలో తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం కట్టబడి ఉంది, తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచారో దానినే నేను ప్రకటిస్తున్నానని పౌలు అన్నాడు కదా. మరి ఇప్పుడు పౌలు చూపించిన ఆ తెలియబడని బలిపీఠం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కట్టబడిందా? పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కట్టబడిందా? వాళ్ళని పరిశుద్ధాత్ముడే ప్రేరేపించి కట్టించాడా? కట్టించలేదు అన్నారు అనుకో, అట్లా జరగలేదు అన్నారు అనుకో, అట్లయితే మరి పౌలు ఎందుకు పోల్చి చెప్పాడు అని నేను అడుగుతా. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కట్టబడింది అన్నాడు అనుకో, వేదంలో కూడా ఆత్మ ప్రేరణతోనే రాయబడింది అంట. ఎవరు క్లీన్ బౌల్డ్ అవుతారు? ఇక్కడ న్యాయమైన ఆలోచన మనసులో పెట్టుకొని అన్యజనుల్ని రక్షించాలని తన్నులు తిని తిట్లు తిని, ఒక్కోసారి లైవ్లో వాక్యం చెబుతుంటే ఇటు పక్కన వచ్చి భయంకరంగా దూషణ ఈ చెవుల్లో విని, అదే లోకానుసారంగా లోకస్తున్నవి ఉంటే ఈ మైకు తీసుకొని కొడితే బ్రెయిన్ బయటికి రావాలి, అంత కోపం.
వాడు భయంకరంగా బూతులు తిడతాడు. ఎందుకో తెలుసు నాకు. దయ్యం పనిచేస్తుంది వాళ్ళలో. ఎందుకంటే ఎదుట కూర్చొని వింటున్న వాళ్ళ ఆత్మల రక్షణలోకి వస్తాయి. ఆ దయ్యానికి ఇష్టం లేదు. పాపం వాడు మంచోడే, కానీ వాళ్ళు దయ్యం పనిచేస్తున్నందున వాడు దూషిస్తాడు. ఈ చెవులు వినపడుతుంటాడు. నీకే స్తోత్రం ప్రభా. ఆశ్చర్యం చెప్పనా, ఇద్దరు తిట్టారు నన్ను భయంకరంగా, ముఖం మీద దుర్భాషలాడి దూషించి. ఆశ్చర్యం ఏంటంటే ఒకడేమో మరుసటి రోజే వచ్చి బాప్తీసం పొందాడు. అబద్ధం కాదు, నిజం. ఇందుకు నా సహోదరులు సాక్షి. మరొకడేమో వారానికి వచ్చి బాప్తీసం పొందాడు. తిట్లు తిని మౌనంగా సహించి దేవా నీకే స్తోత్రం అని ఓర్చుకున్నందున వెంటనే పరిశుద్ధాత్మ సంధిస్తే గుద్దితే ఒక గుద్దు, మళ్ళీ తెల్లారేటప్పటికి వచ్చి దండం పెట్టి బాప్తీసం పొందాడు. అయ్యా ఇప్పుడే కదా వచ్చావు, ముందు నమ్ముకోనేనంటే నమ్మటం కాదన్నా, ఇక చచ్చిపోయినా ఆయనతోనే, ఇంకా నేను రెండో వైపు చూడను, నాకు బాప్తీసం ఇస్తావా లేదని కూర్చున్నా. దండం పెట్టి బాప్తీసం తీసుకొని పోయారు. బలిపీఠం మీద ఉండి చెబుతున్న, అబద్ధం చెప్పట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళలో ఒక ఆయన ప్రభు దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన సజీవుడుగానే ఉన్నాడు. భయంకరంగా దూషణలు పొందుతూ ఫోన్స్ చేసి బెదిరింపులు, అన్ని రకాల బాధలు, 70-80 మంది ఫోన్లు చేసి దూషణ 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 దూషణ. ఎందుకు? దురాత్మల సమూహం ఏం కాస్తుందా? అన్నీ ఏకమైపోయి ఏందిరా ఇట్లా చెప్తున్నారు, ఇక నేను కష్టపడి సంపాదించుకున్న వాళ్ళందరినీ మళ్ళీ మీరు ఇటు తిప్పుతున్నారు, ఏమైపోవాలి రా మా అంధకార సామ్రాజ్యం అని వాటి ఏడుపు వాడిది. ఏటిది? దయ్యాలు ఏడుపు. ఇక దయ్యాలు ఫస్ట్ నుంచి పట్టి పీడిస్తున్న బిడ్డలు ఉన్నారు కదా, వాటి ముద్దు బిడ్డలు కొంతమంది. ఆ ముద్దు బిడ్డలకు పసితనం నుంచి ఉన్మాదం నేర్పినాయి, మత ఉన్మాదం బాగా ఎక్కించినాయి. ఇప్పుడు ఆ దయ్యాలు వాళ్ళని ఏలుబడి చేస్తూ, వాళ్ళని రేపుతూ, ఇలాగా సత్య సంబంధుల్ని పీడించడానికి పూనుకున్నాయి. అరే పీడించటమే కాదు, దోషణే కాదు, శిరశ్ఛేదమైన సిద్ధపడి ప్రకటిస్తున్నాం. చావుకు తెగబడి రన్నింగ్లోకి వచ్చాం, లైవ్లోకి వచ్చాం, లైన్లోకి వచ్చాం. ప్రాణం మీద తీపుంటే ఈ సాహసాలు చెయ్యం. ఇంత బరి తెగించి మేము తిప్పలు పడి దేవుని ప్రకటిస్తూ ఉంటే పిచ్చి తెలివితేటలన్నీ ఉపయోగించి అబ్బో పెద్ద మేధావులు మాకు తెలివితేటలు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. రకరకాల ప్రశ్నలు, అర్థం పర్థం లేదు. కళ్ళు పెట్టుకొని చూడండి, మంచి మనస్సాక్షితో వెతకండి. నేను చెప్తున్నా, ఏ తెన్సులో కట్టబడిన బలిపీఠము కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కట్టారు. ఎందుకు కట్టారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే, భవిష్యత్తులో దేవుడు యేసయ్య తన బిడ్డలకు ఒక మాట చెప్పబోతున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట చెప్పబోతున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే తెలియని క్రొత్త స్థలాల్లో దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ప్రకటించాలో ముందుగానే దారి చూపించి వదిలాడు రంగంలోకి దేవుడు. ఎందుకంటే బలిపీఠం మీద ఏం జరిగిద్ది? రక్త ప్రోక్షణ జరిగిద్ది. రక్త ప్రోక్షణ అనే విషయాన్ని ప్రస్తావించి బయటికి తెచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ. మనుషులలో ఆ సంగతి గ్రహింపులోకి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. లేకపోతే దయ్యం చెప్పిద్దా? రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదని దయ్యం చెప్పిద్దా? అక్కడే కాదు, ఎక్కడ ఏ గ్రంథములో యేసయ్యను గూర్చినటువంటి స్పష్టమైన సాక్ష్యం ఉన్నా అది పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది భక్తులు రాసిందే. వేదం మొత్తం అని మేము చెప్పం. వేదములో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే యేసుకు ఖచ్చితంగా సెట్ అవుతున్నాయో, స్పష్టంగా ఆయన సూచిస్తున్నాయో వాటన్నిటి విషయంలో, ఎందుకంటే అనేక మంది మునులు ప్రస్తావించిన ప్రవచనాలు అవి. కొంతమంది మునులు దైవ సాక్షాత్కారం పొంది ఉండవచ్చు. రోమాపత్రికలో ఉందిగా, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకును దేవుడే. అట్లా ఎట్లా అవుతాడు? మనకే అంటే బిలాము అన్యుడు. మరి అన్యుడైనా బిలాముతో ఎట్లా మాట్లాడాడు దేవుడు? బిలాము ఇశ్రాయేలీయుడు కాదే. ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరినోడు బిలాము. అన్యుడు, కానీ అన్యుడి దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడలేదు ఆ దేవుడు. కొర్నేలు అన్యుడో,
శతాధిపతి అయిన కొర్నేలి దర్శనమిచ్చి మాట్లాడలేదా తన దూత ద్వారా? అన్యులుగా అసలు అన్యులకి అందదో మన గురించి ఎవరు చెప్పారు? అన్యులని నువ్వు అంటున్నావు పేతురులాగా. దేవుడు అందరినీ తన పిల్లల్లా చూస్తున్నాడని ఆలోచించట్లేదు. అరే అన్యుడైనా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, అరబ్ అయినా, జైనుడైనా, ఎవడైనా మనిషి అన్నవాడల్లా దైవ సృష్టి అని మర్చిపోతున్నారు. అందరూ ఆయన పిల్లలు కాదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిందని ఉన్నది, అందులో ఓన్లీ క్రిస్టియన్స్. దేవుడు లోకంలో ఉన్న క్రిస్టియన్స్ని ఎంతో ప్రేమించిన అన్నాడా? అంతటా అందరూ రక్షింపబడవలదని ఆయన ఎంతో కోరుచున్నాడని కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే అన్నాడా? అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఆజ్ఞ అందరికీ చెందింది. అందరూ రక్షింపబడాలని ఆయన కోరుచున్నాడు, ఇచ్చయించుచున్నాడు అన్న మాట అందరికీ చెందింది. దేవుడు యేసుక్రీస్తు కొందరికి ప్రభు అనలా, అందరికీ ప్రభు అన్న మాట అందరికీ చెందింది. ఇన్ని మాటలు ఇంత స్పష్టంగా సాక్ష్యం ఉంటే లేదు మనకే దేవుడు. మరి హిందువులంతా ఎవరు? ముస్లింలంతా ఎవరు? జైనులంతా ఎవరు? సిక్కులంతా ఎవరు? దయ్యం పిల్లలా? వాళ్ళందరినీ దేవుడు చేయలేదా? వాళ్ళందరూ దేవుని సృష్టి కాదా? ఆ మాటకు వస్తే మరి నేను కూడా ఒకప్పుడు హిందువునే కదా. మరి ఇప్పుడు నేను దేవుని తెలుసుకోలేదా? నేను రక్షణలోకి రాలేదా? వాళ్ళు కూడా రారా? దేవునికి స్తోత్రం. వాళ్ళు కాదు, ప్రతి తరములోనో, ప్రతి జనములోనో, ప్రతి వంశములోనో, ప్రతి జాతిలోనో, ప్రతి మతములోనో ఎవడును లెక్కింప సఖ్యము గాని ఒక మహాజనం వచ్చి సింహాసనం ముందు నిలబడిందని ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. చూడు, ప్రకటన గ్రంథం తీసుకో ఒక్కసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. చూడండి, ప్రతి జనములోను అన్న మాట రౌండ్ చేయాలి, ప్రతి వంశములోను అన్న మాట రౌండ్ చేయాలి. ఏ వంశం లేకుండా ఎవడన్నా ఉంటాడా మనిషి అన్నోడు? చెప్పాలి కొద్దిగా. అసలు నాకు ఏ వంశము లేదండి, నేను వంశాతీతుడను అన్నోడు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. వంశము లేనివాడు యేసయ్య ఒక్కడే. కొంతమంది యేసుక్రీస్తు వంశావళిలో తప్పులు ఉన్నాయి, అసలు ఇది ఎట్లా కరెక్టు? మత్తయి సువార్తలో ఒక లైన్ చెప్తున్నారు, లూకాసు వార్తలో ఒక లైన్ చెప్తున్నారు. అసలు యేసుక్రీస్తు వంశావళులే తప్పు అంటారు కొంతమంది. అసలు ఎందుకు దేవుడు అలా రాయించి పెట్టాడంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు ఏ వంశానికి చెందినోడు కాదు కాబట్టి. ఏదో ఒక వంశాన్ని నిర్ధారించి నిక్కరంగా చూపించాడు అనుకో, ఆ వంశంతో ఫిక్స్ అయిపోతారు జనం. అందుకని అక్కడ కొంచెం ఆలోచించేటట్టు కొంచెం గలిబిలి పెట్టాడు. ఎందుకు గలిబిలి పెట్టాడు అంటే, అక్కడ సెట్ కావట్లేదు, ఇక్కడ సెట్ కావట్లేదు, అసలు ఇందులో సత్యం ఏందని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ చెబుతాడు అన్నమాట, ఆయన ఏ వంశానికి చెందినవాడు కాదురా, వంశావళి లేనివాడు అని నీకు అర్థం కావటానికి ఆ పని చేశానని చెబుతాడు. ఏడుంది వంశావళి లేనివాడని? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుమా. త్వరగా చదివేసేయాలి. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకును అంతమునైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.
తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది జీవనమునకు అంతము లేనివాడు ఇంకెవరండి? మనుషుడేనా అసలు ఆయన? దేవుడా? చెప్పండి గట్టిగా. మరి ఇంకెవరు? ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. దేవునికి స్తోత్రం. శాలేము రాజు, ఆయన వంశావళి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, ఆది అంతములో లేనివాడు. ఎవరైనా ఇప్పుడు ఏ వంశానికి చెందినోడు అండి యేసయ్య? ఏ వంశానికి చెందినోడు కాదు. అర్థమైందా? ఎందుకంటే యేసయ్యలో అటు మరియ రక్తము కానీ, యోసేపు రక్తము కానీ, మరి ఏ రక్తము కానీ లేదు. యేసయ్య కలిగి ఉన్నది దేవుని రక్తము అని అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చెప్తుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. యేసయ్యలో ఉన్నది ఎవరి రక్తం? దైవ రక్తం. ఆ దైవ రక్తం అయితేనే ఉన్న ఇంతమంది కాదు, పుట్టిపోయినోళ్ళు కాదు, ఇక పుట్టేవాళ్ళు కాదు, భూప్రపంచము, పరలోక ప్రపంచము, సమస్త ప్రపంచములకు చాలినది ఏ మనుష్య రక్తమో దూత రక్తమో కాదు, ఒక్క దైవ రక్తం అయితేనే సెట్ అయింది. మరి ఏ రక్తం సెట్ కాదు, ఏ రక్తం చాలదు. అనంతమైన ప్రాణశక్తి కలిగిన ఏకైక రక్తము దైవ రక్తమే. అదైతేనే ఎంతమందికైనా సరిపోతుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును, ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. ఆ సిల్వా జావాగా. ఓ మస్తు ఓల్డ్ సాంగ్ కదా, పాత పాట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓట్ అన్నాడు. ఓట్ అంటే తెలుసా? తీసేకుందు వస్తూ ఉంటుంది. మనిషి శరీరంలో బ్లడ్ ఊటలాగా వచ్చిద్దా? ఈ రక్తం క్షయమైనది, అక్షయమైనది కాదు, అక్షయ రక్తము దేవునిది. అందుకే ఎంతమంది వచ్చి అయ్యా నేను పాపినన్నారా, కడుగుతా, నిన్ను శుద్ధి చేస్తారా. ప్రభువా ఇంత రక్తమే ఎక్కడిది నాయన? మా దగ్గర 5, 6, 7 లీటర్లు ఉంటేనే అంతంత మాత్రం. ఎన్ని లీటర్లు ఉంటుంది మనిషి బాడీలో? 6 లీటర్ల? 6 లీటర్ల రక్తం కనీసం ఒకటి కూడా పూర్తిగా కడగటానికి సరిపోదు. అసలు ఎంతమంది వచ్చినా సరే రా నిన్ను కడిగి శుభ్రం చేస్తా. ఇంత రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాది రక్తపు ఊటరా, అక్షయ ఊట అంటాడు. యేసు రక్తం దైవ రక్తం. అందుకే వంశావళి లేనివాడని చెప్పడానికి యేసు ఒక్కడే అర్హుడు. ఇక మనుషుడు అన్నవాడల్లా ఏదో ఒక వంశానికి, ఏదో ఒక జనాంగానికి చెందినవాడై ఉంటాడా ఉండడా? పెద్దగా చెప్పండి. ఇప్పుడు చదువు మళ్ళీ అదే వచనం. ప్రకటన గ్రంథము అదేదో అధ్యాయం అదేదో వచనం 7వ అధ్యాయం 9వ. అది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి,
ప్రజలలో నుండి, ఆయా భాషలు. అమ్మ, మన తెలుగు వాళ్ళే కాదు, తమిళోళ్ళు, కన్నడోళ్ళు, మలయాళం వాళ్ళు, ఏమండి, అరబ్బీ వాళ్ళు, ఏ భాష, అన్ని రకాల భాషలలో నుంచి వచ్చారంట, అన్ని రకాల వంశాలలో నుంచి వచ్చారంట, అన్ని రకాల జనాలలో నుండి వచ్చారంట. ఏమండి, మరి వీళ్ళందరూ ఎలా వచ్చి నిలబడ్డారు ఆయన సింహాసనం ముందు? తండ్రి అయిన దేవుడు అందరినీ ప్రేమించి నా పిల్లలు అని అందరికీ తన సత్యాన్ని అందేటట్టు చేస్తే అది నమ్మి వచ్చిన వాళ్ళల్లో అన్ని మతములకు చెందిన వాళ్ళు, వంశములకు చెందిన వాళ్ళు, జాతులకు చెందిన వాళ్ళు ఉన్నారని ప్రకటన గ్రంథం గంభీరంగా సాక్ష్యం ఇస్తుంది. ఇంకేం కావాలి? దేవుడు పక్షపాతి కాడో. అన్యజనుల మధ్యలోకి వచ్చి పేతురు పలికిన మాట అది. అప్పటిదాకా పేతురు ఫీలింగ్ తెలుసా? యూదులకు మాత్రమే. విరగొట్టాడు అక్కడ, ఆ ఫీలింగ్ విరగొట్టేశాడు. క్రీస్తు యేసునందు యూదుడనియో గ్రీసు దేశస్థుడనియో భేదము లేదు, నాకు స్త్రీ అనియో పురుషుడనియో నాకు భేదమో లేదు, అంత క్రీస్తునందు సమానులే అని చెప్పేశాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? అర్థం కాని వాళ్ళు గట్టిగా చెప్దాం. కాలేదా? సరే, అయిన వాళ్ళు చెప్పండి. అలవాటు పడిపోయారు దేనికి పడి. పాయింట్కి వస్తున్నా, ఇప్పుడు విషయంలోకి వస్తున్నా. ఇంతవరకు అసలు మూలవాక్యమే చదువుకోవాలి మనం, పునాదికి ఇంత టైం పట్టింది. అందుకే నేను ముందే చెప్పా, అదృష్టవశము చేత కాలవశము చేతనే ప్రసంగం ముగింపు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో కొంతమంది నేను కూడా అందుకే నన్ను ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను. ఈ విషయానికి వస్తాను నేను. కాబట్టి దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నిట ఉన్నవాడు. ఒక పాట గుర్తొస్తుంది, పాడదామా? అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులున్నతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్ను ఎన్నా తరంబయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులున్నాతమై ఉండ మున్నె నీకు. ఏమి ప్రాస అది, ఏమి పదాలు అవి, కలిపి పలకాలన్నా అగసాట్లే. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తించును. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టాయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కుస్తీలు పడి రాశారో ఆ పాట నాకు అర్థం కాదు. ఇప్పుడు పాట ఉంది, డింగ్మని రాసి పాట పాట రాశా అనుకుంటూ వస్తున్నారు చాలా. ఏం పాట అది? పదానికి ప్రాస. సరేలే, మళ్ళీ ఇప్పుడు పాటలోకి పోతాం. మళ్ళీ ఎందుకు వచ్చింది గొడవ? దేనికి అందించుకున్న అటు పోయి రావాల్సి వస్తుంది.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దులే, పాటలు పక్కన పెడదాం. ఎప్పుడన్నా మనసు మంచిగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కవిత్వం గురించి. అన్ని కాలములకు ఆయన ఉన్నవాడు. ఇప్పుడు ఆయన మన ప్రపంచ వ్యవస్థని, మన జీవన వ్యవస్థని, మన బ్రతుకుని ముందు ఎరిగున్నాడంటారా, ఎరిగి లేడంటారా? పెద్దగా చెప్పాలి. ఆ ఒక్క ముక్క అర్థం కావటానికి ఇంత పునాది వేయాల్సి వచ్చిందండి మీకు. ఎప్పుడో ఎరిగి ఉన్నాడు ఏమండి? ఆ మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. ఒక్కసారి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చదువు తల్లి. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా ఎప్పుడు ముందుగా, ఎంత ముందుగా? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక అద్ది మాట జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఈ మాటలో నుండి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక ఇప్పటిదాకా కాస్త లోతైన విషయం మాట్లాడుకున్నాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. చెప్పండి, దేవుడికి పక్షపాతం ఉందా? ఈ మతం ఆ మతం, ఈ జనం ఆ జనం అన్న భేదం ఉందా? లేదు కదా. కాబట్టి దేవుడు జోక్యం చేసుకొని అన్ని మతాలలో, అన్ని విశ్వాసాలలో ఎక్కడో చోట ఏదో ఒక కోణంలో సందు చేసుకొని తనను ప్రజలు వెతికి కనుగొనున్నట్లు అవకాశం ఏర్పరిచిన తరువాతనే మనకు వెళ్ళమని అవకాశం ఇచ్చాడు. అందుకోసమే ఆయన చాలా సమయం తీసుకున్నాడు. లేకపోతే ఎప్పుడో జరిగేది ఈ కార్యక్రమం, ఈ తంతంతా కూడా. అన్ని ప్రదేశాలకు తన్ను గూర్చినటువంటి ఉనికి ఉండునట్లు ఆయన చర్య తీసుకొని, ఏదెన్సు పట్టణము బహు విగ్రహములతో నిండి ఉండుట పౌలు చూచినప్పుడు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. వెంటనే వెళ్ళి, మరి ధర్మశాస్త్రం అవోపాసన బట్టినోడు కదా, మహామేధావి కదా, అప్పటి కాలంలో ప్రఖ్యాతిగాంచిన గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు కదా, చక్కగా వెళ్ళి ధర్మశాస్త్ర ప్రవచనాలను ఎత్తిపట్టి మరి చక్కగా వాటిని మాట్లాడి అన్యులకు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. పౌలంతా తెలివి తక్కువవాడు కాదు. బైబిల్ తీసుకొని చెప్పు, బైబిల్ తీసుకొని చెప్పు, బైబిల్ తీసుకొని చెప్పు, బైబిల్లో నుంచి చెప్పు, బైబిల్లో నుంచి చెప్పు అంటే అంత మాత్రం బైబిల్లో నుంచి చెప్పాలన్న సంగతి తెలివి లేక, లేకపోతే తెలివి తక్కువ వాడై చెప్పని వాడు కాదు పౌలు. పౌలుకు ఒక సత్యం తెలుసు. అన్యులకు ఏంటో తెలుసు, క్రైస్తవులకు ఏంటో తెలుసు. బైబిల్ ఎవరికో తెలుసు, పౌలుకి. బైబిల్ ఎవరికి? యేసు నాకు కావాలి, ఆయన నా రక్షకుడని నాకు అర్థమైంది, నా విమోచకుడు, నా కొరకు ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన మహనీయుడని, నా పాపములకు శాశ్వత నిష్కృతి జరిగించినటువంటి వ్యక్తిని నాకు అర్థమైంది, ఆయన గూర్చి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నోడికి బైబిల్. ఏమయ్యా, దారిని పోయే అమ్మాయికి, అమ్మ మా అబ్బాయి చాలా చక్కని వాడు తల్లి అంటే, నాకెందుకు చెబుతున్నారండి అంటది. చాలా మంచివాడు కూడా అమ్మ, మృదు స్వభావి అంటే, నాకెందుకు చెబుతున్నారు సార్ అంటది. అన్నట్టు మా వాడికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం తల్లి అంటే, ఏం మెంటా నీకు? నువ్వెవరు అసలు? ఏంది నాకేంది నీ సోది? మా వాడికి గులాబీ వర్ణం శారీ అంటే చాలా ఇష్టం తల్లి అంటే, చుట్టూ చూసి ఎవరన్నా నన్ను కాపాడండి, వీడు మెంటలోలాగా ఉన్నాడు, వచ్చి నా మైండ్ అంతా తింటున్నాడు, ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తర్వాత ఏం చేస్తాడో కూడా తెలీదు, కాపాడండి అంటదా? అందా? దారిని పోయే అమ్మాయికి ఎట్లా చెప్తావు వాళ్ళ అబ్బాయి గురించి? మరి ఎవరికి చెప్పాలి? పెళ్లి చూపులు జరిగి అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డ తర్వాత ఇక అతనితో జీవితం పంచుకోవటానికి అమ్మాయి కూడా సిద్ధమైనప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా వాడు ఫలానా విషయంలో మృదువుగా ఉంటాడు, ఫలానా విషయంలో కోపంగా ఉంటాడు అంటే, ఓహో అలాగా అండి, అట్లయితే జాగ్రత్తగా నడుచుకుంటానండి అంటది.
మా వాడికి వంకాయ కూర ఇష్టమమ్మా, చాలా బాగా ఇష్టపడతాంటే, ఓ అలాగా అండి, తప్పకుండా నేను వాస్తవంగా నాకు వంకాయ కూర వండటం రాదండి, మీ అబ్బాయి గారికి ఇష్టం కాబట్టి నేను నేర్చుకుంటానండి అంటది. మా వాడికి గులాబీ వర్ణం శారీ చాలా ఇష్టమమ్మా అంటే, ఓ అలాగా అండి, తప్పకుండా అండి, నేను ఎక్కువ అదే కట్టుకుంటానండి అంటది. ఎవరు? ఇష్టపడ్డ అమ్మాయి, వానితో జీవితం పంచుకోవడానికి ఇష్టపడ్డ అమ్మాయి. కాబట్టి ఇప్పుడు అబ్బాయి మ్యాటర్ అంతా ఎవరికి? దారిని పోయే అమ్మాయికా లేకపోతే ఇష్టపడ్డ అమ్మాయికా? బాబు మేధావులారా, బైబిల్ ఎవరికి అంటే యేసును కోరుకొని, యేసును గూర్చి తెలుసుకొని, యేసు మార్గంలో నడవాలనుకున్నోడికి బైబిల్. అర్థమైందా? అరే దారిని పోయే అమ్మాయికి వాళ్ళ అబ్బాయి గురించి చెబితే ఆ అమ్మాయి వాడిని మెంటలోడని ఎలా అనుకుంటుందో, అన్యజనుడి దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఉన్న మాటలు నేను చెబుతాను, నువ్వు విను, అబ్రహాము విశ్వాసము గలవాడు అంటే, అసలు విశ్వాసం అంటే ఏంటి సార్? అసలు అబ్రహాం ఏంది సార్? దబ్రకం లాగా అబ్రకం ఏంది అంటాడాడో తెలియదు. నేను అనుకున్నా మరి అబ్రకం అనే మాట నాకు దబ్రకం అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడాను. నేను అన్యుణ్ణి బాబు, అన్యజనుల్లోంచి వచ్చినోడిని నేను. దావీదును ఒక మాట అనేవాడిని, దానియేలు అంటే ధనియాలని, అట్లా రకరకాల మాటలు. తెలియదు అన్యుడికి. నువ్వు బైబిల్లో నుంచి నేను చెప్తానంటే వాడికి ఏం? బైబిల్లో నుండి అన్యుడికి ఒకే ఒక్క మాట. బైబిల్ మొత్తం రక్షణలోనికి వస్తున్న వాడికి, సిద్ధపడ్డ వాడికి, రక్షణలోకి వచ్చిన వాడికి బైబిల్ మొత్తం. మరి అన్యుడికి బైబిల్లో ఒకే ఒక్క మాట, ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమున యేసు నామముననే రక్షణ పొందాలి. ఒక్క మాట. యేసే నీ రక్షకుడు. అది అర్థం కావటానికి వాళ్లకు చెందిన వాటిలో ఏదన్నా దొరికితే దాన్ని తీసుకొని వాళ్ళని ఆలోచింపజేసి యేసును వాళ్లకు అందుబాటులోకి తెచ్చేదే సువార్త. పౌలుకు తెలుసు యూదులకి ఏం చెప్పాలో తెలుసు, అన్యులకి ఏం చెప్పాలో. యూదులకి ధర్మశాస్త్ర విషయాలను తర్కించాడు, అదే ఏదెన్సులో, అవునా? అన్యజనుల దగ్గరికి వెళ్ళి బైబిల్ వచనాలు ఎత్తలా. మరేమెత్తాడు అంటే, నేను చూచుచుండగా నీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడని దేవునికని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనబడిందన్నాడు. విగ్రహాలతో పాటు బలిపీఠం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ బలిపీఠం మీద జంతు రక్తమును ప్రోక్షించడం అనే ప్రక్రియ జరిగించారు. రైట్. రక్త ప్రోక్షణకు ఉపయోగపడి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అనే మ్యాటర్ చెప్పడానికి అనుకూలమైనది ఒకటి దేవుడు తన కృపతో నాకు ఇక్కడ దాచి ఉంచాడు. ఇప్పుడు నేను దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళకి ప్రకటిస్తానని అన్యజనులకు వాళ్ళ వాటిలోనివి అన్నీ కాదు, మళ్ళా దేవుడు ఏదైతే అందుబాటులోకి తెచ్చాడో దాన్ని ఉపయోగించి పౌలు ప్రకటించింది ఆత్మ ప్రేరేపణ అయితే, ఈరోజు అన్ని జనుల విషయాల్లో కొన్ని తీసుకొని ప్రకటించటం మేం చేస్తున్న పని కూడా ఆత్మ ప్రేరణే అని విఘ్నులైన వాళ్ళు గుర్తుపట్టారు. తెలివి తక్కువ వాళ్ళు సహోదరుడి మీద కత్తి దూసి సహోదరులను ఇబ్బందుల పాలు చేసి పిచ్చి మాటలలో మాట్లాడుతున్నారు. తరచుగా ఈ దాడి జరుగుతుంది. అందుకే నేను మళ్ళీ దీన్ని మాట్లాడాల్సి వచ్చింది. సరే, ఇక ఈ టాపిక్ పక్కన పెడతాను. మీకు స్పష్టంగా అర్థమైతే చాలు, లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైతే చాలు. ఏ విధం చేతనైనా అన్యజనుల్ని రక్షణలోకి నడిపించాలి, వాళ్ళకు దేవుణ్ణి పరిచయం చేయాలి, మత సామరస్యంతో వాళ్ళతో మెలగాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎక్కువ మందిని క్రీస్తు కొరకు సంపాదించాలని మేము పడుతున్న పాటలు కొంతమందికి చాలా తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి దేవుడే వాళ్ళ కళ్ళు తెరవాలి. కొంతమంది దగ్గర వినయం ఉన్నట్టు నటిస్తారు కానీ చాలా కఠిన హృదయులుగా ఉంటారు. దీనులుగా ఉన్నట్టు షో చేస్తారు కానీ అంతరంగంలో భయంకరమైన కాఠిన్యంతో నిండిపోయి ఉంటారు. అవునండి, మళ్ళీ చాలా వినయంగా దీనంగా మాట్లాడతారు కానీ లోపల అమ్మో కరడుగట్టిపోయి ఉంటారు. దేవుడు జోక్యం చేసుకొని బ్రద్దలు చేయకపోతే వాళ్ళు బ్రతుకాలం వాళ్ళకి వెలిగించబడరు. సహోదరుల మీద కత్తి దూసే పిచ్చి మాలోకాలు. సరే, మీకు అర్థమైంది కదా? రైట్, అది పక్కన పెట్టేద్దాం, విషయానికి వద్దాం. మన అందరి జీవితాల్లో జరుగుతున్న సంభవాలన్నీ కూడా దేవుడు ముందటనే ఎరిగి ఉన్నందున అన్న మాట నేను మీతో చెప్పాను. దీనికి కొనసాగింపుకు ఒక చిన్న యథార్థ సంఘటన మీతో పంచుకుంటాను.
పిబి మనోహర్ అనేటువంటి దైవజనుడు రాసిన ఒక పుస్తకంలో ఒక యథార్థ సంఘటనని నేను చదివాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఏముంది లేని కొట్టి పాడవేయకండి. అందులో నుంచి సందేశం మీకు అందించాలని నేను ఈరోజు ప్రేరేపించబడ్డాను. అదేంటంటే, దక్షిణాఫ్రికా దేశంలో, బాగా వినాలి, దక్షిణాఫ్రికా దేశంలో ఒక సోదరి ఇంగ్లాండ్ నుంచి వెళ్ళింది. అక్కడ నర్సుగా ఆమె డ్యూటీ చేస్తుంది. కొంతమంది రోగులకి వైద్య సేవ చేస్తుంది. మంచి భక్తి కలిగిన వ్యక్తి, విశ్వాసి, ప్రార్థనాపరురాలు. ఆమె ఒకరోజు ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంటే ఆమెకి కాన్పు చేసింది. ఆల్రెడీ 2 ఏళ్ల బిడ్డ ఉంది. మరో బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డను కన్న వెంటనే తల్లి చనిపోయింది. ఆ బిడ్డ కూడా డాక్టర్ చూసి కదలక మెదలక ఉన్న ఆ బిడ్డని గమనించి నెలలు నిండక మునిపే పుట్టింది, ఈ బిడ్డ కూడా బ్రతకడం కష్టమే, ఇంక్యుబేటర్లో పెట్టాలి అని మాట్లాడాడు. అక్కడ ఇంక్యుబేటర్స్ ఉండవు. అంటే తెలుసా మీకు, గర్భంలో ఒక బిడ్డ ఉన్నప్పుడు, ఆ బిడ్డ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏ ఉష్ణం అనేది కరెక్ట్ పాయింట్లో ఉండాలో, అది నెలలు నిండక మునిపే పుట్టిన బిడ్డల్ని తల్లి గర్భంలో ఉన్న అనుభూతే కలిగించడానికి ఇంక్యుబేటర్ని యూజ్ చేస్తారు. అందులో ఉంచి బాక్సులో పెట్టారు అంటారు చూడండి, అది అందులో ఉంచి ఆ బిడ్డని ఆ ఉష్ణంలో ఉంచి పూర్తిగా డెవలప్ అయిన దాకా భద్రం చేస్తారు. అలాంటి పరికరం అక్కడ లేదు. మరి ఆ బిడ్డ, పుట్టిన బిడ్డేమో మరి సరైనటువంటి చలనం లేకుండా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డని బాగు చేసుకోవాలి, బ్రతికించుకోవాలంటే ఆ బిడ్డకి ఉష్ణం పుట్టించాలంటే వేడి పుట్టించాలి. అక్కడ ఏం జరిగిద్దంటే, ఎవరైనా ఇట్లా ఉష్ణం అవసరమైనటువంటి వాళ్ళకి, వెచ్చదనం చూపించాల్సినటువంటి వాళ్ళకి ఎవరికైనా, అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఒక రబ్బరు తిత్తి లాంటిది ఉంటుంది. ఆ తిత్తిలో వేడి నీళ్లు పోసి నొప్పులు ఉన్న భాగంలో టచ్ చేస్తే కొంచెం నొప్పులు తగ్గుతాయి. అలాంటిది ఒక రబ్బరు తిత్తి ఉంది. ఆ నర్సు తన కింద ఉండేటువంటి పరిచారకురాలకి చెప్పింది, వెళ్ళి రబ్బరు తిత్తిలో వేడి నీళ్లు తీసుకొని రా, ఈ బిడ్డకి ఉష్ణం కలిగిద్దాం, వెచ్చదనం చూపిద్దాం, చలనం వస్తుందేమో అని చెప్పింది. చిన్న పాప, చాలా ఇబ్బందిగా ఉంది, బ్రతికే ఉంది, కానీ సరైన కదలికలు లేవు, ఆమెకి ఉష్ణం అవసరమై ఉంది. ఇంక్యుబేటర్ లేని కారణం చేత ఎట్లనన్నా కానీ ఆ బిడ్డకి వేడి పుట్టించాలి. సరే, ఆమె పోయింది ఆ రబ్బరు తిత్తి తీసుకొని రావడానికి వెళ్ళి ఉసూరుమంట వచ్చింది. ఏమిటమ్మా నేను చెప్పిన పని ఏం చేసావంటే, అమ్మా అది చేతిలో జారి పగిలిపోయిందమ్మా అంది. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది? బాధ కలిగింది. ఆమెకు వేడి పుట్టించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ రబ్బరు తిత్తి. ఈమె నర్సు ఎట్లనన్నా బిడ్డను బ్రతికించాలని, వైద్య సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు అదే తప్పని ఉంటుంది, ఎట్లనన్నా ఈ పేషెంట్ని బ్రతికించాలి అని. తల్లి పోయింది, బిడ్డనన్నా బతికిద్దామని అనుకుంటే ఆ రబ్బరు తిత్తి కూడా పగిలిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అని చలిమంట దగ్గర ఆమె కింద పరిచారకురాలికి బిడ్డనిచ్చి, దగ్గరికి వెళ్ళొద్దు అలాగని దూరంకి వెళ్ళొద్దు, సరైన వేడి ఆ బిడ్డకి తగులున్నట్లు నువ్వు కూర్చొని ఈ బిడ్డకు వేడి కలిగించు అని ఆ బిడ్డను అప్పజెప్పి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంతమందిని గ్రూప్ చేసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసింది. ఆ చిన్న పాప కోసం ప్రార్థన చేద్దాం, తల్లిని కోల్పోయింది, 2 పాపలు తల్లిని కోల్పోయారు, వారి విషయమే ప్రార్థన చేద్దాం. తల్లి చనిపోయినందున పెద్ద పాప ఏడుస్తూ ఉంది, అది ఏడుపు ఆపట్లేదు, చిన్నదేమో చావు బ్రతుకుల మధ్య ఉంది అని ఆ పిల్లలకి చెప్తా, మరి రబ్బరు తిత్తి పగిలిపోయింది, అది ఉంటే అందులో నీళ్లు పోసి ఆ చిన్నదానికి వెచ్చదనం చూపిస్తే తొందరగా కోలుకుంటుంది అని ఈ మాట చెప్తూ, అందులోనే ఆ పెద్దది 7 పాపాలంటే ఒక మంచి బొమ్మ ఏదైనా ఉంటే ఆ ఆట బొమ్మ దానికి చూపించి ఆడించి ఏడుపు మానిపించవచ్చు
అని ఇలా పిల్లలతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే వెంటనే అందులో ఆ ఉన్న పిల్లల్లో ఒక 10 సంవత్సరాల వయసున్న పాప మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఏమని అంటే, యేసయ్యా, చిన్నదాని కోసం రబ్బరు తిత్తిని పంపించు, మళ్ళీ రేపు పంపిస్తావేమో, రేపు పంపిస్తే ఈరోజు పాప చచ్చిపోతుంది, నువ్వు పంపించినా వేస్ట్ అయింది, కాబట్టి ఈరోజే పంపు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రార్థన చేయటం మొదలు పెడితే వాళ్ళందరితో కలిసి ఆ పిల్ల ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఈమె కూడా కళ్ళు మూసి ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నించింది. ఒకేసారి ఆ చిన్నది అడిగిన ఆ కోరిక లేకపోతే ఆ విజ్ఞాపన ఏదైతే ఉందో ఈమెకి అసాధ్యం అనిపించింది. ఎందుకంటే కనీసం తక్కువలో తక్కువ వేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి ఆ వస్తువు దగ్గరలో దొరకాలి అంటే 600 మైళ్ళు దూరంలో నుంచి ఆ వస్తువు కొనుగోలు చేయడానికి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళినా దక్షిణాఫ్రికా ఉష్ణ దేశం, అంటే వేడిమి గల దేశం కాబట్టి ఆ రబ్బరు తిత్తులు ఎవరు వాడరు. కాబట్టి అది ఇంగ్లాండ్ నుంచే రావాలి. ఇంగ్లాండ్ నుంచి అది రావాలంటే కనీసం 5 నెలల కాలం పడుతుంది. ఈ పిల్ల ఏమని ప్రార్థన చేసింది? రేపు పంపిస్తే కూడా కాదు, ఈరోజే రావాలి అంటే ఆ ప్రార్థనలో ఈమె ఏకీభవించలేకపోయింది. ఎందుకంటే మరి ఆ పాప అడిగింది ఏందో తనకు తెలియదు. వస్తువు నేను చెప్పానని అడిగింది, కానీ అది రావటం ఎంత దుస్సాధ్యమో ఎంత అసాధ్యమో ఆ చిన్నదానికి తెలియదు. అమాయకంగా అడిగేసింది పాపం అని అనుకుంటా ఉండగానే అందులోనే మళ్ళీ ఇంకొకటి అడిగింది ఆ చిన్నది. అలాగే పెద్ద పాపకు ప్రభువా ఆడుకోవటానికి మంచి బొమ్మ కూడా పంపించు, యేసునామంలో అడుగుచున్నాము తండ్రి అని పిల్లలందరూ ఆమెనంటే ఈమె ఆమెనల్లా. ఎట్లా అంటదండి? 5 నెలలు పట్టిద్ది అక్కడి నుంచి రావాలంటే. 5 నెలలు పట్టే వస్తువు ఏది వీళ్ళ దగ్గరికి చేరా, అది కూడా పంపించేవాళ్ళు ఎవరు లేరు. 4 ఏళ్ళైంది ఆమె అక్కడికి వచ్చి, ఎవరూ పంపించరు. మరి ఎలా సాధ్యం? కాబట్టి ఆమె ఆమెన్ అనలేదు. ఆ పాప అయితే ఆమెన్ అంది. అందరూ మామూలుగా లేచారు. సరే, అక్కడ నుంచి ఆమె ఉండేటువంటి గది దగ్గరికి వెళ్ళింది. ఎవరు? ఈ నర్స్. ఇది రియల్గా జరిగిన యథార్థ సంఘటన. ఈ నర్సు తనుండే నివాసం దగ్గరికి వెళ్ళింది. వెంట పిల్లలు కూడా ఉన్నారు. ఈమె వెళ్ళేసరికి పోస్ట్ మ్యాన్ ఒక బాక్స్ చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒక బాక్స్ చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏంటండి అంటే, అమ్మా ఇది మీకు వచ్చింది, మీ పేరు మీద వచ్చింది, మీకు అందించి వెళదామని నిలబడ్డాను అంటే సంతోషం అండి అని తీసుకుంది. తీసుకొని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అందులో బ్యాండేజ్లు, కుష్ఠరోగులకి కట్టుకట్టడానికి, ఆ గాయాల మీద వేయటానికి కొన్ని మందులు, బ్యాండేజ్లు అవి ఉన్నాయి. అవన్నీ తీసి బయట పెడుతుంది. అసలు ఇది నాకు ఎవరు పంపారు? నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏ పార్సిల్ నాకు రాలేదు. కానీ ఇదేంది ఇప్పుడే వచ్చింది, ఈరోజే వచ్చింది వింతగాని. ఆ లోపల ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెడతా ఉంటే ఆ తీసే వస్తువుల్లో చిన్న పాప అడిగిన రబ్బర్ తిత్తి కూడా ఉంది. రబ్బర్ తిత్తి కూడా ఉంది. అది చూసి ఈమె భయపడి ఏడవటం మొదలుపెట్టిందట. భయపడి ఏడవటం మొదలుపెట్టిందంట. ఎందుకో తెలుసా? ఆమేన్ అననందుకు. ఆ పాప వీసుమంతా కూడా అవిశ్వాసం లేకుండా పూర్తి విశ్వాసంతో అడిగితే మానవ తర్కాన్ని ఉపయోగించి ఇది దుస్సాధ్యం, అసాధ్యం, ఈ పిచ్చిది ఎంత బాగా అడుగుతుంది, ఎంత సాహసం దేవుడిని అట్లా అడగటం.
5 నెలల కాలం బట్టి వస్తువు ఇక్కడ చేరా, ఈరోజే పంపించు అని ఇంత పిచ్చితనంగా అడుగుతుంది. ఇది అసాధ్యం కదా. ఆ పసిది అడిగినట్టు నేను కూడా అడిగితే మరీ అమాయకత్వం ఉంటుంది కదా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయినా కొన్నిటికి పరిమితులు ఉన్నాయి కదా. మానవ తర్కం ఉపయోగించినందున ఆ చిన్నది అడిగిన వస్తువు ఎప్పుడైతే తన చేతిలో పైకి లేచిందో భయం వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. కళ్ళలో నీళ్లు గారిపోతుంది. నిశ్చేష్టాలు అది పట్టుకొని నిలబడిపోయింది. చేష్టలుడికి నిలబడిపోయి దానికి వెళ్ళి చూస్తా, పాపకి వెళ్ళి చూస్తా, ఏడుస్తా. ఆ చిన్నది ఏం పట్టించుకోవాలా. అది రబ్బర్ తిత్తి పంపించాడంటే బొమ్మ కూడా పంపించే ఉంటాడు అని పెట్టి దగ్గరకు వచ్చి ఇంకా ఆ వస్తువులన్నీ తీసి అడుగు నుంచి ఒక చక్కని బొమ్మ పైకి తీసింది. నిజంగా జరిగింది. ఆ బొమ్మ చూపిస్తూ, టీచర్ యేసయ్య నా 2 ప్రార్థనలు విన్నాడు చూసావా. ఇదేమో పెద్ద పాపకి, అదేమో నువ్వు అడిగినట్టు చిన్న పాపకి. అంటే ఇంకేం సప్పుడు ఉంటుందండి. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, ఆ పసిదాని నోట నుండి పలికిన ఆ విజ్ఞాపన ఎంత శక్తివంతమైందో, ఎంత పూర్తి నిశ్చయత కలిగిందో, ఎంత విశ్వాసంతో కూడిందో ఆయన ముందే ఎరిగి, ఇంతకీ ఆ పార్సిల్ ఎప్పుడు వాళ్ళకి పంపబడిందో తెలుసా? 5 నెలలకు ముందు అది వాళ్ళకి పోస్ట్ చేయబడింది. ఎన్ని నెలలకు ముందు? 5 నెలలకు ముందే అది వారికి పంపబడింది. అది వాళ్ళకి చేరేటప్పటికి 5 నెలల కాలం పట్టింది. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి మీరు. పాప ముందు చేస్తే పని మొదలు పెట్టాడా, లేకపోతే మొత్తం సరుకంతా రెడీ చేసి లైన్లో పెట్టి ప్రార్థన చేయించి అందించాడా? ఈ ఒక్క పాయింట్ మీకు అందితే చాలు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన బుజ్జి తల్లి 5 నెలల తర్వాత అడగబోతున్నటువంటి ఆ వస్తువుల్ని ముందుగానే 5 నెలలకు ముందే దేవుడు ఎరిగి, ఇక్కడ ఉన్నటువంటి పంపిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంగ్లాండ్లో ఉన్న సండే స్కూల్ పిల్లలు. తను అంతకుముందు వాళ్ళకి టీచింగ్ చేసి అక్కడికి వచ్చింది ఇప్పుడు దక్షిణాఫ్రికాకి. ఆ పాత సండే స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ వస్తువులతో పాటు అవి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఉష్ణ దేశంలో, భయంకరమైన వేడిమి కలిగిన ఆ దేశంలో రబ్బరు తిత్తి ఎవరికైనా అవసరమా? కానీ ఎందుకు పంపారు? ఎందుకు పెట్టారు? పరిశుద్ధాత్మ ప్రేరణ, యేసయ్య ప్రేరణ. బొమ్మనేం చేసుకుంటారు? ఆమె వైద్యం చేస్తుంది అక్కడ. బొమ్మ ఎందుకు? ఆమె ఏమైనా ఆడుకుంటుందా? మేడానికి టీచర్ గారికి బొమ్మ ఏం చేసుకుంటుంది? రబ్బర్ తిత్తి ఏం చేసుకుంటుంది? కానీ 5 నెలలకు ముందే మాట్లాడి ఉంచాడు చూడండి. ఇది దేవుడు మాట్లాడి పంపింది కాదా? ప్రియులారా, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎప్పుడుకో జవాబు వచ్చిద్ది అనే మన వెర్రి ఆలోచన మంచిది కాదు అనడానికి ఈ విషయము ఒక అద్భుత సాక్ష్యం. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఫ్రెష్గా ఇప్పుడు మొదలు పెడతాడు అనుకుంటాం మనం దేవుడు తన కార్యాన్ని. కానీ నువ్వు అడుగుతున్నది ముందటనే రెడీ చేసి ఉంచాడన్న సంగతి నీకు తెలియదు. ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తునందు నీవు ఎరిగియుంటివి, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు చేయకముందే, పితయ బ్రాహ్మణు పిలువకముందే ఎరిగియుంటివి,
యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు తెలియని విషయం ఇదే. మనం ఎప్పుడు ఏది అడగబోతున్నామో, మనకు ఎప్పుడు ఏది అవసరం కాబోతుందో ఆయన ముందే రెడీగా పెట్టి ఉంచుతాడని నువ్వు ఎరుగుదువా? శ్రద్ధగల తండ్రి అని దేవుని నువ్వు గుర్తించితివా? దేవా నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమ, దేవునికి నేనంటే ఎంతో ప్రేమ అని చెప్పటం కాదు, అసలు నిజంగా ఆయనకి అంత ప్రేమ నీ పట్ల ఉందని నమ్ముట గొప్ప సంగతి అయి ఉన్నది. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ అంటే నిజంగా ప్రేమే. ఎంత ప్రేమ అంటే నీకు 5 నెలల తర్వాత ఏది అవసరమైద్దో ముందే రెడీ చేసి పెట్టే అంత ప్రేమ. 10 ఏళ్ల తర్వాత నీకు ఏది అవసరమైద్దో ముందే సిద్ధపరిచి ఉంచే ప్రేమ. ఎంత ప్రేమో మనకేమో ఇది అర్థమై ఉండదు. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అడుక్కుంటే ఇప్పుడు అడిగితే ఎట్లా టెన్షన్ పెడతావు నువ్వు ఊరికే అనే భూ సంబంధమైన తండ్రిలాగా ఫీల్ అవుతాం దేవుణ్ణి. ఇప్పుడు సడన్గా అప్పుడప్పుడు వచ్చి డాడీ నాకు ఇది కావాలంటే భూ సంబంధమైన తండ్రి దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తండ్రి ఏమంటాడు మంత్ ఎండింగ్లో మనం ఏదన్నా అడిగితే, అమ్మాయి ఇప్పుడు నువ్వు ఎప్పుడు అడగాల? ఆ 4-5 తారీఖులు అడగాలి, జీతం వచ్చేది అప్పుడు. ఇప్పుడు 23వ తారీఖు. అరే ఆ జీతం అయిపోయింది, ఇంట్లోకి ఇచ్చినవి కూడా అయిపోయినాయి, ఇక మళ్ళీ వచ్చేదానికోసం ఎదురు చూస్తుంటే మరి ఇప్పుడు చెబుతున్నా ముందే ఆడ తగలబడ్డావు దయ్యమోహం దానా. కొంతమంది తండ్రులు ప్రేమగా తిడతారు, అవునా? కొడుకు అడిగాడు, రే దరిద్రుడా ముందే ఎక్కడ తెచ్చావురా, ఇప్పుడు వచ్చి కట్టాలంటున్నావు, మరి ముందే చెప్పాలిగా నాకు అప్పుడే. ఉంటాయిలే అనుకున్నానయ్యా అంటాడు. ఏంది అనుకునేది, ఏడ తేవాలరా అని ఏదో ఆయన ఇబ్బంది పడతాడు. యేసయ్య అట్లా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అట్లా కాదు, మొత్తం ముందే రెడీ చేసి పెడతాడు. నిజం, మనకన్ని డౌట్లు, తలకాయ నిండా అనుమానాలు, తర్కం, ఇది ఎట్లా సాధ్యం, ఇది కాదులే, మనకు తెలియకుండానే దేవునికి కొన్ని అసాధ్యం అని మనం నమ్ముతాం. ఆమె నమ్మినట్టు ఆమె ఆలోచన అంతా కూడా మనకు సంబంధించిన ఆలోచన, పెద్దల ఆలోచన, ఎక్కువ లాజిక్. నేను చెప్పనా, తర్కం ఎక్కువయ్యే కొంది, లాజిక్ ఎక్కువయ్యే కొంది విశ్వాసం దిగజారిపోయే ప్రమాదం ఉంది, గుర్తుపట్టండి. మళ్ళీ చెప్తున్నా, నీలో లాజిక్ ఎక్కువయ్యే కొంది, ప్రతిదీ తార్కికంగా ఆలోచించడం ఎక్కువయ్యే కొంది నువ్వు అనుకుంటావు నేను బాగా డెవలప్ అవుతున్నాను. తమరి బొందా, తర్కంలో నువ్వు అభివృద్ధి చెందావేమో కానీ దేవునికి స్తోత్రం, విశ్వాసంలో నువ్వు దిగజారిపోయే ప్రమాదం ఉంది. నీకు ఎంత తర్క జ్ఞానం వచ్చినా, ఎంత వివేచన శక్తి వచ్చినా, దేవుని నమ్మే విషయంలో మాత్రం పసిబిడ్డలాగా ఉండక తప్పదు. భక్త సింగ్ మహనీయుడు, దైవజనులు భక్త సింగ్ గారు, ఒకడొచ్చి ఒక నాస్తికుడు ఆయనతో, మరీ మీ బైబిల్లో మరీ బూటకాలండి అనంట. ఏం బూటకాలు, నీకు అంత బాధ కలిగించిన బూటకం ఏంటంటే, యోనానంట చేప మింగిందంట, తిమింగళం మింగిందంట, 3 రోజులు కడుపులో ఉంచిందంట, బయటికి గక్కిందంట. ఎవరికి చెబుతారండి మీరు, ఎవరికి చెబుతారు మీరు అన్నాడంట. అప్పుడు భక్త సింగ్ గారు ఏమాత్రం తడుముకోకుండా, ఆయన తిమింగలం ఎంత ఉంటుందండి, పెద్దది. అప్పుడు ఈయన అన్నాడు, బ్రదర్, దేవుడు చెబితే యోనాని తిమింగలం మింగింది అంటే నమ్మటం కాదు. యోనా తన చిన్న నోరుతో అంత పెద్ద తిమింగలాన్ని మింగాడన్నా కూడా నేను నమ్ముతా. మీకు తొందరగా ఎలగదలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా తన చిన్న నోటితో తనను మింగిన తిమింగలాన్ని కూడా యోనా మింగాడంటే నేను నమ్ముతా. ఎలా నమ్ముతా అంటావేమో, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే యోనా సైజునే పెంచి పడేస్తాడు దేవుడు. తిమింగలం కంటే కూడా భారీ కాయుళ్ళవి చేసి పడేసి
తిమింగలం హాయిగా కడుపులోకి పోయేంత పెద్దదిగా దేవుడు చేయగలడు. లేదా యోనాను అలానే ఉంచి అంత పెద్ద తిమింగలను చిన్న చేపలాగా తీసి ఇది ఉపశమ రోగులు మింగినట్టు చేప మందులాగా మింగించేయగలుగుతాడు. నీకేం తెలుసురా తిక్కలోడా? అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా అది నా యేసయ్యా, అందరూ ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. చివరి చరణం కూడా పాడదామా? వాళ్ళే ఉంటుంది. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరూ ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నీ చాటెదా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి
గళమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తి, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. గళమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందే సిద్ధపరిచి ఉంచాడు, అది గుర్తుపట్టాల మనం. ఇప్పుడేదో నువ్వు అడిగావని అరే రే ఇప్పుడు అడిగితే ఎట్లమ్మా, ఏం చేసేది అనుకోకూడదు. అట్లా అనడు ఆయన, అనుకోడు ఆయన. నువ్వు ఇట్లా అడుగుతావని నాకు తెలుసు, అందుకే ముందే తెచ్చా. ఆయన బాధ్యత ఎరిగిన తండ్రి కాబట్టి తర్కం పెరిగే కొద్దీ విశ్వాసం సన్నగిల్లిపోయిద్ది. ఇది మేజర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నేను బాగా ఆలోచించగలుగుతున్నాను, ప్రతిదీ కూడా లాజికల్గా థింక్ చేయగలుగుతున్నాను, ప్రతిదీ తర్కించగలుగుతున్నాను, మెరిట్గా యోచించగలుగుతున్నాను అని తమరు అనుకునేదంతా కూడా తమరి వెరితనమే. ఒకవేళ నువ్వు బాగా మైండ్ బాగా ఉపయోగించి బాగా తర్కించి ఆలోచించగలిగే మేధా సంపత్తి నీకు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తర్కం ఉపయోగించొద్దు, తర్కం ఉపయోగించొద్దు. పసి బిడ్డ వల్లే నమ్ము, అంతే. దేవుని రాజ్య ప్రవేశ విషయంలో పసిబిడ్డ వలె ఎవడో నా సంగతులు వింటాడో వానికే రాజ్య ప్రవేశం ఉంటుంది. ఈ పసిబిడ్డ వలె నా రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశించడం చెప్పాడు. అట్లా ఆయన ఎట్టిస్తాడు మనకు పరలోక రాజ్యం. ఆయన అసలు ఎట్టబోయిద్ది మన పాపం, ఒకడు అడుగుతాడు. పాపం ఎట్లా పోయిద్ది అసలు అంటే వాడు తెలివి అనమాట. తెలివి, నేను చాలా తెలివిగలనోడు ఫీలింగ్ అనమాట. పాపం ఎట్టబోయిద్ది, రంగు మరగబోవాలంటే కిరోసిన్ వేస్తే పోతుంది. ఎట్టబోయిద్ది ఎట్టబోయిద్ది అంటే అది ఆ పవర్ అందులో ఉంది, పోయిద్ది. అది ఎట్టబోయిద్ది అంటే ఆ పవర్ అందులో ఉంది సార్, అందుకని పోయిద్ది. అట్లయితే వేరే మరకలు షర్ట్ మీద పడతాయి, నిమ్మకాయ పెడితే పోయిద్ది. ఎట్టబోయిద్ది అంటే ఆ నిమ్మలో ఆ పవర్ ఉంటుంది సార్, ఆ పవర్ వల్ల మరకపోయిద్ది సార్. రైట్. ఎట్లా పోయిద్ది? పవర్ ఉంటుంది, మరకపోయిద్ది. ఎట్లా పోయిద్ది అంటే పవర్ వల్ల. మొత్తానికి ఒకటైతే మరకపోవటం. అట్లాగే మన మీద పడ్డ పాపపు మరకల్ని తీసేసే పవరు యేసు రక్తంలో ఉంది. ఎట్టబోయిద్ది అంటే సార్ ఆ పవర్ అందులో ఉంది సార్, ఆ పవర్ అందులో ఉంది. కిరోసిన్ పోస్తే పెయింట్ మరకపోవడం ఖాయమైనట్టు, వేరే మరకలు నిమ్మరసం వేస్తే పోయినట్టు, మానవాళి పాపము యేసు రక్తము చేత పవిత్రమైద్ది. ఎలా ఇద్దో కానీ సార్, ఒకటి మాత్రం కన్ఫామ్ సార్, పాపం మాత్రం పోయిద్ది సార్, డౌట్ లేదు అందులో. బోర్డు లాజిక్ తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా జరిగిద్ది, అది ఎట్లా జరిగిద్ది, బాయ్ ఎట్లా జరిగిద్ది ఇది అంటూ ఉంటారు. ఎట్లా జరిగిద్దో ఎట్లా చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికి చేసి తీరుతాడు. అటు పిచ్చి తర్కాలు దేవుని దగ్గరకు వచ్చి వేయకూడదు. పసిబిడ్డ వల్లే దేవుని రాజ్యమును అంగీకరించాలి, అప్పుడు అందులో ప్రవేశించగలుగుతాడు. దేవుని కార్యాలను స్వతంత్రించుకునే విషయంలో కూడా మన తెలివి కలిగిన ప్రశ్నలు వేసుకొని మన బుర్రలో మనకు ఒకడు ఉన్నాడు, పిలవపైన వచ్చే దరిద్రుడు. మనం పిలవాల్సిన అవసరంలా, వాడు సిగ్గులేనోడు, వాడికి ఆహ్వానం లేదు, పాడు లేదు, ఎక్కడికైనా వస్తానే ఉంటాడు. ఎప్పుడు మనల్ని వాడి బ్యాచ్ని పెట్టాడు. సిగ్గులేని వాళ్ళంతా గ్రూప్ అయ్యారు, గ్రూపు సిగ్గులేని గుంపు అనమాట. ఆ గుంపు అంతా మనందరూ చుట్టూ ఉంటారు. విజయ్
తలా ఒక్కోడికి డజన్నర 2 డజన్లు ఉంటారు అశోకు. ఎవరు సిగ్గులే, వాళ్ళు వచ్చి చేరతారనమాట. నువ్వేదన్నా ఒక ఆలోచన చేసి దేవునిది పొందుకుందాం అంటే వాళ్ళందరూ చేరి అట్లా సాధ్యమేదిలే, ఊరుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ దానికి కూడా కొన్ని హద్దులు పద్ధతులు ఉన్నాయి. మరీ నువ్వు ఏదో ఆకాశం ఊడి నేల మీద పడాలన్నట్టు అడిగితే ఎట్లా సాధ్యమైద్ది? మరీ ఇది మరీ విడ్డూరం. మనం మౌనంగానే ఉంటాం. ఆ సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతుంటారు దయ్యాలు చుట్టూ చేరి. మనం చెప్పాల్సింది ఒకటే, ఇది నాకు నీకు ఆశ్చర్యం కావచ్చు సైతాను, దయ్యాలు, ప్రభువుకి ఇదేం గొప్ప సంగతి కాదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నేనైతే నమ్ముతున్నా, దేవుని కార్యాల విషయంలో నేను తర్కం ఉపయోగించను, పసిబిడ్డలాగా నమ్ముతా నేను అంతే. చూడు ఆ చిన్నది, రేపు నువ్వు పంపిస్తే కాదు, బిడ్డ చచ్చిపోయిద్ది, నువ్వు ఈరోజే పంపించాలి. అమ్మమ్మమ్మ, ఆ చిన్నదాన్ని మాట ఎప్పుడు గుర్తించాడు చూడు. నేను చెప్పనా, 5 నెలల క్రితం కాదు, జగత్తు పునాది వేయబడకమనిపై చూసినట్టున్నాడు. మొత్తం అసలు ఈ జగన్నాటకం అంతా అప్పుడే తెలుసు ఆయనకి. ఈరోజు కొన్ని సంఘటనలు నీకు జరుగుతుంటే ఇట్లా అయిందేందో ఇదేందో అని నువ్వు వెర్రిముఖం వేసుకుంటావు, కానీ దేవుడు అట్లా అయ్యో ఇట్లా అయింది ఏందమ్మా నీ బ్రతుకు, అయ్యయ్యో అని ఆయనే వెర్రిముఖం వేసుకోడు. నీ వెర్రిముఖం చూసి నవ్వుకుంటుంటాడు, నాకు ముందే తెలుసులే సోదిముఖమా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘటన అయినా, ఏ కార్యమైనా, ఏ పరిస్థితి అయినా అన్ని ముందటనే ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనందరి జీవితాల్లో కార్యాలన్నీ కూడా రెడీగా వరుస క్రమంలో పేర్చి ఉంచిన దేవుడు ఆయన. సంభవాలన్నీ అనుమతించిన వాడు ఆయన. వాటన్నిటి ఫలితంగా నీలో నుండి ఒక విశేషమైన ప్రభావాన్ని బయటికి తీయగలిగిన వాడు ఆయన. ఏంటి నాకు నేను చెప్తున్నా, మరి మీరు విడ్డూరం అనుకోనంటే చెబుతా, మరి నువ్వు అంటే అనంటే చెబుతా, అననంటే చెబుతా. నువ్వు మరీ దారుణం అనరు కదా. ఇప్పుడు చెప్తా. నాకు ఈ పక్షులు, ఈ బాతులు, ఈ జంతువులు ఇవి అంటే కొంచెం ఇష్టం నాకు. ఎందుకంటే చిన్ననాటి నుంచి పశువులు పెంపకం ఉంది కదా మాకు. అందుకని ఇప్పుడు గేదెలు అవన్నీ ఉన్నాయి. అందుకని ఎందుకో ఆ మూగ ప్రాణుల పట్ల కొంచెం మమకారం ఎక్కువ. అందుకని ఇప్పుడు మిమ్మల్ని ఎలాగ చూస్తానో వాటిని కూడా అట్నే చూసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే హంస బాతులు ఉన్నాయి, పొడుగు మెడ బాతులు, పొడుగు ఉంటాయి. అవి నడక బాగుంటుంది. వాటిది తలకాయలు అలా ఎత్తుకొని నీళ్ళుకొని నడుస్తూ ఉంటాయి రాజ టీవీతో. అవి అట్లా కళగా, అవి గుంపుగా ఉంటాయి, భలే ఐక్యంగా ఉంటాయి. అవి కావాలి నాకు. ఏదో చిన్న పార్క్ ఒకటి క్రియేషన్ చేసి అందులో పెడదామని అనుకున్నా. వాస్తవంగా ఈ ఏరియాలో ఎక్కడా లేవు. ఇక్కడ అప్పుడు పార్క్ పెట్టింది, ఈ ఏరియాలో ఎక్కడా లేవు. నాకు తెలిసి ఎక్కడ ఈ సరౌండ్స్లో అందుబాటులో లేవు. కానీ ప్రార్థన చేశా, ఆ రోజే ప్రార్థన చేశా, దేవా అది రెడీ అయిపోయింది ప్రభువా, ఒక 2 ఉన్నాయి ప్రభువా, 2 బాగలేవు ప్రభువా, ఇంకో 2 ఉంటే 4 బాగుంటాయి ప్రభువా, కళగా తిరుగుతాయి ప్రభువా అని మోకరించి ప్రార్థన కూడా చేయలే. మనసులో అనుకున్నా. 3 మళ్ళా ఒక జత పెద్ద బాతులు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. మీరు అనుకోలేదు కదా ఇది మరీ అని అనుకోలేదు కదా. బాతుల గురించి చింత కలిగి ఉన్నాడా దేవుడు? అసలు దేవుడు నశించిపోతున్న ఆత్మల గురించి ఇంక గోల్డ్ అనే విషయాలు ఉంటే వీడికి బాతులు కావాలా, వీడికి కోతులు కావాలా, ఈ చింత కలిగి ఉన్నాడా దేవుడు? చెప్పండి రే వెధవాయ్, ఏం కోరికలరా నీ కోరికలన్నీ పిల్ల కోరికలు? ఏదన్నా వేరే విషయాలు అడగకుండా ఏమిట్రా నువ్వు ఇవి అన్నాడా? అనలా. వీడు నా సన్నిధిలోనే కదా ఆశించాడు. వీడు ఒక చిన్న పిల్లోడు,
వీడికి ఇది ఒక బలహీనత. సరే పోనీ, ఏమిరా నీకు బాతులు కావాలా, సరిపో తెప్పిస్తా లేపో. నేను అడుగుతానని ముందే వేరే వ్యక్తితో మాట్లాడి వారంతటా వారే తీసుకొచ్చి అప్పచెప్పి వెళ్ళేటట్టు చేశాడు. వారితో మాట్లాడాడు. ఆ రోజే రావటం ఏంది, అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. పొద్దున మనసులో నేను అనుకుండి ఇంకా 2 ఉంటే బాగుంటుంది ఏసయ్యా అనుకుంటే 3 అవి వచ్చి ఉన్నాయి. మరుసటి రోజు రావచ్చుగా, వారం తర్వాత రావచ్చుగా, అదే రోజు ఎందుకు రావాలి అంటే నేను ఈ ఆశ మనసులో కలిగి ఉంటానని. మీటింగ్స్ టైం అప్పుడు కూడా విచిత్రమైన ఇంకో కోరిక కలిగింది. మన అన్ని జంతువులు బాతులు కోరికలే. ఒంటె పిల్ల ఒకటి ఉంటే బాగుండు అనుకున్నా. ఒంటె పిల్ల ఏడుంటుందండి ఒంటె? ఏడుంటాయి? రాజస్థాన్ ఏడారుల్లో ఉంటాయి ఒంటెలు. మరి ఎట్లా తేవాలి? రాజస్థాన్ పోయి ఒంటెని తేవటం అంటే కొండంతో వెలిగిన పట్టినట్టుండదా? పిచ్చి పనా కాదా? పిచ్చి కోరికలు కాబట్టి ఏందయ్యి? ఈ పక్కన ఎవరితో నన్ను అజయ్ నీతోనేనా అంది? ఒంటి పిల్లవాడు జాషువా కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఒక ఒంటి పిల్ల ఉంటే బాగుండు అనుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు అన్నాను, మరుసటి రోజు పట్టణంలో ఒక 2 ఒంటెలు తిరుగుతున్నాయి. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఒంటెల మీద పిల్లల్ని ఎక్కించి ఆడిపిస్తూ ఉన్నారు. బ్రదర్ నిజం, అంతకు ముందు కనపడలేదు, ఆ తర్వాత కనపడలేదు, ఇప్పుడు కూడా కనపడలే వాళ్ళు. నేను ఆశించిన ఆ 4 రోజులే కనపడ్డారు వాళ్ళు. ఒంటె బజార్లో కనపడింది. వాట్ ఈస్ దిస్? ఏసయ్యా కొంపతీసి విన్నావా ఏంది నా మనసులో మాట? అట్లయితే ఇప్పుడే ప్రయత్నము చేసేదను అని వాహనము దిగి వాని యొద్దకు వెళ్ళి తిని ఆ ఒంటె వెనక నిలిచిన నా పొడవు దాని పొడవుతో చూసుకుంటే దాని మోకాల మీద కొంచెం ఎత్తున్నాను నేను. అంతుంది అది. బ్రదరు ఇది అమ్ముతారా అని అంటే అమ్మం అన్నారు. దాన్ని ఎందుకు ఇస్తాడు మనకి? ఆయన ఇస్తే ఇంత పెద్దదాన్ని మనం ఏం చేసుకుంటాం? ఏమో అది ఏం చేసిద్దో. ఆ కాలుతో ఇలా అందనుకో ఏడవై పడతా. ఎందుకు చిన్నదైతే కొంచెం అలవాటు చేసుకోవచ్చు, పెద్దది ఎందుకు అని అడిగే అతన్ని. చిన్నవి దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే కావాలా అన్నాడు. కావాలి. దానికి రేటు గీట్ అంతా చెప్పి మళ్ళా మరుసటి రోజు ఉదయం కల్లా ఒంటి పిల్ల వచ్చి లైన్లో ఉంది. నిజం, ఇక్కడే ఆడో తిరుగుతూ ఉంది, కట్టేసినట్టున్నారు ఎక్కడ. ఇదంతా తిరుగుతూ ఉంటుంది, మా ఇల్లు ఇది అన్నట్టు. ఒంటి పిల్ల అట్లాగా. ఈ ఒంటిలో బాతులు గొడవేందిరా అనుకోవాకండి. ఏదైనా మీ యందు నా మాటలు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో, పనికిమాలి అయితే అడగరు, ఏదైనా అడిగారంటే వాక్యానికి సంబంధించి. ఇప్పుడు ఒంటెని ఎందుకు తెచ్చానో తెలుసా? ఒంటె మీద బైబిల్లో చాలా మ్యాటర్ ఉంది. రిబకాను కనుగొనే విషయంలో ఎలియాజరు ఒంటెలను మోకరింపజేసి అని ఉంటుంది. ఆ ఒంటెలను మోకరింపజేసి అన్న పాయింట్ తీసుకొని కొంతమంది దైవజనులు ప్రసంగాలు చేశారు. యాకోబు మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ లాగుంటాయట. మోకాళ్ళు వేస్తే, మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో ఒంటె మోకాళ్ళు చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఒంటె మోకాళ్ళు వేస్తుంది. అట్లా కొన్ని పాఠాలు నేర్పడానికి కూడా ఉపయోగపడిద్ది. మరి ఏది అనవసరంగా అడగంగా కోరికల్లో కూడా. మరి బాతుల సంగతి ఏంటంటే యూనిటీ. ఒకదాని దగ్గరికి ఏదన్నా వచ్చిందనుకో మిగిలిన అన్ని రెక్కలు జాపి పటా పటా కొడతాయి, దాన్ని తరుముకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడు క్రైస్తవ్యంలో చూడు, ఒకరినొకటి రెక్కలతో కొడుతున్నారు. ఇట్లా కాదురా, ఆ బాతుల్లాగా ఉండాలని చెప్పడానికి అదొక పాఠం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇది ఆశిస్తానని ముందటనే ఎరిగి ఉన్న దేవుడు అది ఏదైనా సరే సిద్ధపరిచే ఉంచాడు ముందు. ఒక చిన్న విషయం చెప్తా బైబిల్లో నుండి. అబ్రహాం లైఫ్ తీసుకోండి.
నీవు ప్రేమించు ఇస్సాకుని మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద దహన బలిగా నాకు అర్పించన్నాడు. అబ్రహాం వస్తాడని తెలుసు, ఇస్సాకును తెస్తాడని తెలుసు, బలి ఇస్తాడని కూడా తెలుసు పెద్ద ఆయనకి. అంతకుముందు మరి ఏ రోజు దాన్ని పట్టాడో ఏం సంగతో, గొర్రెల కాపరి ఒకడు మందను తోలుకొని కొండ మీదకి వచ్చాడు. మందంతా తోలుకొని వెళ్ళిపోయాడు, కానీ ఒకటి పొదలో చిక్కుకునేటట్టు దేవుడు అనుమతించాడు. ఒక చిన్న విషయం గుర్తుపట్టండి, కాపరి గొర్రెల్ని తోలుకొని వచ్చినప్పుడు ఏ ఒక్కటి మిస్ కాకుండా జాగ్రత్త పడతాడు. మిస్ అయితే మళ్ళీ వచ్చి వెతుక్కొని మరి తీసుకెళ్తాడు. మరి పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు పెద్దది, దాని అరుపు చాలా వినపడిద్ది. మరి అది అక్కడ ఉంటే కాపరి మళ్ళా వెతుక్కుంటా వచ్చి తప్పకుండా తను తిరిగిన ప్రదేశం అంతా తిరిగి వెతుక్కొని తీసుకెళ్తాడా లేదా? కానీ అతను అక్కడ వదిలిపెట్టిపోయేటట్టు అనుమతించాడు. ఎందుకో తెలుసా? ఇంకా కొంత సమయానికి తన దాసుడైన అబ్రహాం వస్తాడు. వచ్చి కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. నేను ఆపుతాను, మరి దహన బలి పీఠం స్టార్ట్ అయిందిగా ప్రభువా, మరి ఎట్లా అని అడుగుతాడు. నాకెళ్ళి చూస్తాడు, చూసినప్పుడు నేను దాన్ని చూపించాలి అని ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఇస్సాకు మీద చెయ్యి వెయ్యొద్దు, నీ చెయ్యి తీ అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం తన కత్తిని పక్కకు తీశాడు, ఇస్సాకును దించాడు. మరి ఎట్లా ప్రభువా బలిపీఠం ముట్టించాను నాయన, ఒట్టిగా బలిపీఠం కాలితే ఎట్లా ప్రభువా, దీని మీద ఏమర్పించాలి అన్నప్పుడు ఏమర్థం కాల. ఒట్టిదేనా ప్రభువా ఈ కార్యం అంటే, ఒట్టిది కాదు, ఇక్కడ ఒక సూచన ఉన్నది. ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు వధింపబడినట్లు మానవాళికి ప్రతిగా నా ప్రియకుమారుడు బలి అవ్వాలి. ఆ సాదృశ్యం అక్కడ చూపించాలి, ఒకనికి బదులు మరొక ప్రాణి. అందుకే ముందే సిద్ధపరిచానని మౌనంగా దేవుడు ఉన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు, దేవా మరి ఎట్లా ఈ బలిపీఠం మీద అర్పణ అంటే, అదుగో చూడు. అంతకుముందు కనపడలా. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు సమీపంలోనే, ఆదికాండం 22:13, సమీపంలోనే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనపడేటట్టు దేవుడు అనుమతించాడు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దహన బలిగా, అది సంగతి. ఈ రకంగా దేవుడు మనకు ఏ పరిస్థితుల్లో ఏవేవి కావాలో, మన అవసరాలకు వస్తువులే కాదు, వినాలి ఇక జాగ్రత్తగా. 2 మాటలు చెప్పేసి ముగిస్తా. నేను బాతు ఒంటెల వ్యవహారం చేస్తే ఏందోలే అనుకోవద్దు, మ్యాటర్ ఉంది. మనకు కావలసిన వస్తువులు సమకూర్చడమే కాదు, మనకు కావలసినటువంటి అనుభవాలు మనలో నుండి దేవుడు ఒక పరిమళం ఆశిస్తాడు. ఆ పరిమళం మనలో నుంచి రావాలి అంటే కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్ళాలి. ఆ అనుభవాల కోసం కూడా మనకన్నీ ముందే రెడీ చేసి పెడతాడు. ఆ అనుభవాల పరంపరలోనే కొన్నిసార్లు మనకి బాగా నొప్పి కలిగించే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి అనుమతించావు, ఏందయ్యా అంటే, అయ్యో ఇట్లా జరిగింది అనుకోలేదు, ఐఎమ్ సారీ అనడో. చిద్విలాసంగా నవ్వుతూ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి అంటే ఏం మాట్లాడాడు? ఆ బాధలో, ఆ వేదనలో, ఆ నలుగుళ్ళో, ఆ ఒత్తిడిలో నీలో నుండి నేను ఆశించిన ఒక ప్రభావం బయలుదేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నీకు అవసరమైన పరిస్థితులు కూడా ముందే రెడీ చేసి పెట్టాడు ఆయన. దేవునికి తెలియకుండా ఏది నీ జీవితంలోకి రాలా, మొత్తం ఆయన రెడీ చేసి పెట్టాడు. ఏ ఏజ్కి వచ్చేటప్పటికి ఎలాంటి అనుభవం నీకు ఉండాలి, ఏ ఏజ్కి వచ్చేటప్పటికి ఎలాంటి అనుభవం నీకు ఉండాలి, ఏ సన్నివేశంలోకి నువ్వు వచ్చినప్పుడు ఎలాంటి ప్రెజర్ నువ్వు ఫేస్ చేయాలి, ఏ స్థాయిలో ఆ ప్రెజర్ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మూవీస్ చూస్తాం మనం లోకంలో ఉన్నప్పుడు, అది గ్రాఫిక్ మూవీస్ కొన్ని ఉంటాయి. జంతువులు, మనుషులే, అంటే వాడికి జంతువులు ఉంటాయి కదా, జంతువులకి ఏదో వాళ్ళు సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఇంజక్షన్లు చేస్తే అదో పెద్ద రాక్షస ఆకారంగా తయారైంది. అవునా? అట్లాంటివి చూడలేదా? అమాయకంగా మొహం పెట్టవాకండి, చెప్పండి. వాళ్ళు ఏదో సినిమాల్లో కనపడతారు కానీ ఒరిజినల్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. చెప్పండి, చూశారు కదా అట్లాంటి? చెప్పండి, చూశారు కదా? రైట్. అలాగే మనుషుల్లో కూడా
హీరో ఉంటాడు. హీరోని రెచ్చగొట్టనంత వరకు, హీరో ప్రశాంతంగా ఉన్నంత వరకు అతను మామూలుగా నార్మల్గానే ఉంటాడు. కానీ అతను మానవాతీతమైన బలం కలిగినవాడు. ఆ బలం వాళ్ళలోకి వచ్చి వాడు రేగాలంటే వాడికి ఒక రేంజ్లో నలుగుడు ఉండాలి, తెలుసా? అందుకని హీరోని రేపడానికి కొంతమంది పని కట్టుకొని వాడిని శ్రమ పెట్టి, ఇబ్బంది పెట్టి రెచ్చగొడతారు. వాడు ఆ బాధలో నలిగిపోతూ అని లేస్తాడు అనమాట. ఇక వాడు ఎప్పుడైతే ఆవేశంతో లేచాడు, అప్పుడు అమ్మ మన పని అయిందిరా బాబు, ఇక ఇప్పుడు వాడే చూసుకుంటాడని వీళ్ళు సైడ్ అయిపోతారు. ఇక వాడు రేగి అన్ని కార్లు ఎత్తేస్తూ ఉంటాడు, గందరగోళం చేస్తూ ఉంటాడు. ఏందన్నా సినిమాలు చూస్తున్నాం అనుకోవాకండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు మామూలుగా ఉన్నప్పుడు మామూలుడే, కానీ వాడిని బాగా నలగేసినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు వాడికి లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఓపెన్ అయినట్టు మనలో నిద్రాణమై ఉన్నటువంటి ప్రభావాలు కొన్నింటిని రేపుట కొరకు కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించి ఆ సెగలో నుండి ఒక ప్రభావాన్ని నీలో నుండి బయటికి తీసుకొస్తాడు ఆయన. లేకపోతే రాదు, అది అంతే ఉంటుంది నిస్త్రాణంగా. దాన్ని రేపుతాడు దేవుడు. దానికోసం కొన్ని పరిస్థితులను రెడీ చేసి పెట్టాడు, కొన్ని అనుభవాలు నీ ముందుకు రాణిస్తాడు, కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని నలుగుళ్ళు అన్నమాట. అవన్నిటిని కూడా నీ జీవితంలోకి అనుమతిస్తాడు, అవి కూడా రెడీ చేసి పెట్టాడు. అట్లా ప్రతిదీ గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా ముగింపులో, అన్నిటినీ ముందుగానే దేవుడు నిర్ణయించి సిద్ధపరిచి నీ జీవితం కొరకు దాచి ఉంచాడు. అవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా నీ జీవితంలోకి రప్పిస్తాడు, అనుమతిస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే పసి బిడ్డ వలె దేవుని నమ్ముట, ఆయన కార్యముల కొరకు నీ జీవితాన్ని తన చేతికి అప్పగించుకొనుట, జరుగుతున్న కార్యములన్నీ యాదృచ్ఛికాలు అనుకోకుండా దేవుని సంకల్పాలు అని గ్రహించి ధైర్యం తెచ్చుకొనుట. హల్లెలూయా. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఇక దేని గురించి నువ్వు యోచించుకున్నా ముందుగానే దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడని, నీకు కావలసినవి సమస్తము ముందే సమకూర్చి ఉంచాడని నమ్మినట్లయితే, అన్నీ ఆయన నీ కొరకు దాచి ఉంచాడని తన దగ్గర తన చేతిలోనే పెట్టుకొని కూర్చున్నాడన్న సంగతి నువ్వు గుర్తుపట్టగలిగితే ముందేం చేస్తావు? ఏది అవసరమైనా, తండ్రి ఈరోజు నాకు ఇది అవసరమైద్దని నీకు తెలియదా? తెలుసులే, రెడీ చేసే ఉంచావులే అని ముందు బిరబిరా పరిగెత్తుకుంటే ఆడికి వెళ్తావు? ఆయన పాదాల దగ్గరికి వెళ్తావు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నన్ను నా పరిస్థితులు నా అక్కర్లు ముందటనే ఎరిగి ఉన్నందున మరి నువ్వు ఏదైతే నా కొరకు సిద్ధపరిచావో దాన్ని నా ముందుకు రప్పించు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకుంటావు. ఎప్పుడైతే ఆయన పాదాలు స్పృశించావో
అది నీకు ఆ క్షణమే అందుబాటులోకి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. ఆయన ఎవరు? బాధ్యత లేని తండ్రా, బాధ్యత గల తండ్రా? ఎంత బాధ్యత! నా లైఫ్లో నేను అలాగే ఎన్నెన్నో పొందుకున్నాను. ఈ రోజుకి ఈ మజిలీకి వచ్చాను, ఈరోజు కూడా నేను అదే గుర్తిస్తాను. నేను ఇలాగుండుట నీ చిత్తం, నీ సంకల్పం. ఇదిగో ఈ మెట్టులో ఇలాగ వ్యవహరించుట నీ చిత్తం, నీ సంకల్పం. నా బాల్యం నుండి అనేక రకాల పరిస్థితుల్లో గుండా నలుపుతూ తీసుకొచ్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. పసిప్రాయం నుంచి అనేక అనుభవాలు నేర్పుతూ కొంతమంది ఏదో నాలో నుండి ఏదన్నా పరిమళం చూస్తే ఆ పరిమళం ఆయన అనేక రకాల అనుభవాల్లో గుండా నలిపి తీసుకొచ్చింది అయి ఉంటుంది. అది కూడా ఆయన కృపతో చెక్కిన విధమే, ఇంకా వేరేది ఏమీ కాదు. కాబట్టి ఈరోజు మన అందరి జీవితాల్లో పొడసూపుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ దేవుడు ముందటనే ఎరిగి ఉన్నాడని మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీ సమస్య ఏదో కొత్తగా దేవుడు ఆశ్చర్యపోయి వినేదేమీ లేదు. కాబట్టి ప్రభువా, నా పరిస్థితి నీవు ఎరిగే ఉన్నావు, దీనికి సమాధానం కూడా చిన్నదాన్ని అడిగే ప్రార్థనకి ఎన్ని నెలల ముందు రెడీ చేశాడు? 5 నెలల ముందే వాళ్ళ చేత పంపించాడు. ఆ రోజు కదా అందేటట్టు చేశాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నింటి కూడా శ్రమ పొందుతున్నావా? ఆ శ్రమల సెగలో నువ్వు కాలటం వల్ల నీలో నుంచి ఒక ప్రభావం ఏదో బయటికి తీయాలనుకుంటున్నాడు దేవుడు. అది గుర్తుపట్టు. అంతేకాదు నీలో ఒక శుద్ధీకరణ కోరుతున్నాడు. మనుష్య హృదయం స్వాభావికంగానే మూఢత్వంతో నిండిపోయి ఉంటుంది. దాన్ని దొళ్ళగొట్టడానికి, దాన్ని శుద్ధి చేయడానికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. దానికి రోగాన్ని వాడొచ్చు, నిందని వాడొచ్చు, ఆర్థిక ఇబ్బందిని వాడొచ్చు, అప్పుని వాడొచ్చు, లేకపోతే సొంత వాళ్ళ ద్వేషం వాడొచ్చు, ఒంటరితనం వాడొచ్చు. ఏది వాడుకుంటాడో ఆయన ఇష్టం. కొంతమంది నేనెంతో బాధపడిపోతున్నాను, నేనెంతో నలిగిపోతున్నాను, దినదినం దిగజారిపోతున్నానో, నా పరిస్థితి ఏదో అయిపోతుంది అని వాపోతూ ఉంటారు. నేను చెప్తున్నా, ఆ మాటను మనుషులకు చెప్పొద్దు, దేవునికే చెప్పు. దేవా, అగాధంలో పడిపోతూ ఏ ఆధారము చిక్కకుండా అయిపోతున్నట్టుగా ఉంది. ఏమిటి నాయనా నా పరిస్థితి? నాకు ఆధారం ఏమిటి? నా పరిస్థితి ఏమిటని నువ్వు ఆయన పాదాలని స్పర్శించు. అప్పుడు అగాధంలో పడుతుంది నిన్ను తన అరచేతి చేత పట్టుకొని పైకెత్తుతాడు ఆయన. కానీ తెలివి తక్కువతనం చెప్పనా? దేవుణ్ణి నిందిస్తారండి, దేవుణ్ణి నిందిస్తారు. ఏం ప్రార్థన అన్నా, ఏం భక్తి అన్నా, ఏం విజ్ఞాపన అన్నా, నువ్వు చెప్పినవన్నీ చేస్తానే ఉన్నాను, అయినా నేను దిగజారిపోతున్నాను, అయినా నేను ఇంకా కుంచుకుపోతున్నాను అని అంటారు. అంటే వాళ్ళకై వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి సంధించట్లేదు. నువ్వు చెప్పావు, నేను చేశాను, నాకెందుకు జరగలేదంటే అది విశ్వాసం అవుతుందా? నేను చెప్పిందల్లా చెయ్యి, అది జరిగిద్ది అని ఏదో చిటికలు అయిపోయే మంత్రం ఏది చెప్పను. దేవుణ్ణి సరైన రీతిలో సంధించమని మాత్రం చెబుతాను నేను. దేవుణ్ణి తాకవలసిన విధంగా తాకు, అడగవలసిన విధంగా అడుగు, ఆధారపడవలసిన విధంగా ఆధారపడు. నువ్వు అగాధంలో పడిపోతున్నట్టున్నా తన అరచేతిని నీకు అడ్డుపెట్టి నిన్ను పైకెత్తుతాడు ఆయన. మనుషుల ముందు మాట్లాడొద్దు, మనుషుల ముందు దేవుణ్ణి తృణీకరించొద్దు. నాకేం చేశాడన్నా అనే ఆ మాటే నీ నోట రాకూడదు. ప్రాణం పెట్టినోడు ఇంకేం చేయాలా? ప్రాణం పెట్టడం కంటే ఎక్కువ ఏం చేయాలా? మనిషి అన్నిటికంటే ఎక్కువగా తన ప్రాణాన్ని తాను ప్రేమించుకుంటాడు. తను ఎంతో ప్రేమించుకునే తన ప్రాణం ఇస్తారా అండి? మీ ₹1,00,000 ఇస్తాను, మీ ప్రాణం ఇస్తారా? గట్టిగా మీ దగ్గరికి కత్తి తీసుకుని వస్తే అది తీసుకొని నన్ను పొడిచి నా ప్రాణం ఇస్తారు. ఎవరిస్తారండి ప్రాణం? కానీ మనిషి అన్నీ ఇచ్చేయడానికి ఇష్టపడతాడు తన ప్రాణం కాపాడుకోవటం కోసం. కానీ మనిషి అంత ప్రేమించేటువంటి ప్రాణాన్ని ప్రభు మనందరి కొరకు నిలువున ధారపోసాడే. డబ్బు కంటే ప్రాణం ఎక్కువ, సంపదల కంటే ప్రాణం ఎక్కువ, ఐశ్వర్యం కంటే ప్రాణం ఎక్కువ, లోక ఆకర్షణల కంటే ప్రాణం ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువగా మనిషి ఎంచేటువంటి ప్రాణాన్ని ప్రభు నిలువున ధారపోసాడే. మరి అంత ప్రాణమే పెట్టిన దేవుడు నిన్ను ప్రేమించుకుని ఉంటాడా? ప్రేమించకపోతే ప్రాణం పెట్టాడు. మరి ప్రేమిస్తే నాకు ఈ బాధలేంది? ఆ బాధలలోంచి ఏదో పరిమళం నీ నుండి ఆశిస్తున్నాడు ఆయన.
ఆ శ్రమల కొలిమిలో నుండి ఏదో నీ నుండి ఒక సువాసనను ఆయన ఎదురు చూస్తున్నాడు, అందుకే అందులో ఉంచాడు. ఇది నీ చిత్తమా ప్రభు, నీకే స్తోత్రం అనాలి తప్ప ఏంటి నా గతి అనే డైలాగ్ నీ నోట రాదు. ఓకే, అన్ని ఎరిగి దేవుడు ఉన్నందున మనం ఇక దేన్ని గురించి కూడా అధైర్యపడ నిమిత్తము లేదు. పూర్తి విశ్వాసంతో పసిబిడ్డ వలె రేపు కాదు, వారానికి కాదు,